తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం గౌరవనీయులు ఐపీఎస్ రిటైర్డ్ అధికారి, రిటైర్డ్ సిఆర్పిఎఫ్ అండ్ ఎస్ఎస్బి డైరెక్టర్, అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ సృష్టికర్తని కూడా చెప్పచ్చు, శ్రీ ఎంవి కృష్ణారావు గారి నివాసంలో ఉన్నాం. కాసేపట్లో వారి సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ గౌరవనీయులు శ్రీ ఎంవి భాస్కర్ రావు గారు కూడా ఈ ఇంటర్వ్యూలో వారు కూడా పాల్గొనబోతున్నారు. నమస్కారం ఎంవి కృష్ణారావు గారు. చాలా సంతోషంగా ఉంది, తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఒక బ్యాంక్ ఎంప్లాయీగా మీ జీవితం ప్రారంభమైంది. బ్యాంక్ ఎంప్లాయీ నుంచి ఐపీఎస్ సాధించాలని పట్టుదలతో ఐపీఎస్ సాధించారు. ఆ సాధించడం వెనక స్ఫూర్తి ఎవరు, ప్రేరణ ఎవరు, ప్రేరేపించిన సంఘటనలు ఏమిటి? క్లుప్తంగానైనా మీ మాటల్లో వినాలనుంది మరొక మారు. అంటే నేను సుమారు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య గారు ఐపీఎస్ చేరారు. అప్పటి నుంచి సెలవుల్లో మేము ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడికి వెళ్ళి సరదాగా ఈ సమ్మర్ హాలిడేస్లో స్పెండ్ చేసేవాళ్ళం. అందువల్ల అసలు ఐపీఎస్లో కెరియరు, లైఫ్ ఎలా ఉంటుంది, టెన్షన్స్ ఎలా ఉంటాయి, సమాజంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తారు, ఇవన్నీ కొంత అవగాహన ఉంది. అయితే నేను ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేశారు. ముందు ఏదో ఒక ఉద్యోగం ఉంటే మంచిది కదా అని ఎంఏ పూర్తి కాకుండానే నేను ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్లై చేశాను. దాని రిటర్న్ ఎగ్జామినేషను, ఇంటర్వ్యూ అంతా అయ్యేసరికి ఎంఏ ఫైనల్ ఇయర్ చివరి ఎగ్జామ్స్ లెవెల్లో ఉన్నప్పుడు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. పరీక్ష అయిపోయిన మరో రోజే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరాను. చేరిన తర్వాత 1973లో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తీసుకుని దానివల్ల ఆ యొక్క రిటర్న్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 74లో ఈ ఐపీఎస్లో చేరడం జరిగింది. అప్పటికే మా అన్నయ్య 1962లో చేరారు కాబట్టి ఆయన నాకు వయసులో 10 ఏళ్ళు పెద్ద అయినా సర్వీసులో 12 ఏళ్ళు ఎక్కువ సీనియర్. అయితే ఆయన డైరెక్ట్గా కాలేజీల నుంచి వెళ్ళారు. నేను 2 ఏళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయడం వల్ల కొంత మా ఇద్దరు కెరియర్స్లో కొంచెం తేడా వచ్చింది. 1974 నుంచి 2010 వరకు నిరవధికంగా 36 సంవత్సరాల పాటు మీ సర్వీస్ కొనసాగింది. మొట్టమొదట పోస్టింగ్కు వెళ్ళే ముందు మీ కాలేజ్ డేస్లో మీరు జార్జి రెడ్డి గారు కలిసి మీరు సహాధ్యాయులని విన్నాను సార్. అవును, ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క సైన్స్ కాలేజీలో మేము సహాధ్యాయులమే. అయితే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ తెలంగాణ అజిటేషన్ వల్ల చాలా కాలం ఉండాల్సి వచ్చింది. జనరల్గా బీఎస్సీ 3 ఏళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఏళ్ళు, 5 ఏళ్ళు చాలు. నేను 6 ఏళ్ళు ఉండవలసి వచ్చింది. అందులో 1972 మార్చి ఏప్రిల్ టైంలో జార్జి రెడ్డి గారిని మర్డర్ చేశారు. ఆ టైంలో నేను ఇంకా క్యాంపస్లోనే ఉన్నాను. ఆయన యొక్క ఫ్యూనరల్ కూడా అటెండ్ అయ్యాను. నారాయణగూడలో సెమిటరీ. ఈజ్ మదర్ ఈజ్ అ క్రిస్టియన్, మలయాళీ. అయితే ఆయనకి పెద్ద మతంలో నమ్మకం లేదు, ఆయన వామపక్ష భావాలు గలవాడు. బట్ ఏమైనా డెత్ రైట్స్ అన్నీ కూడా క్రిస్టియనిటీ మతం ప్రకారం జరిగాయి. అది కూడా ఫ్యూనరల్ కూడా నేను అటెండ్ అయ్యాను. సో ఆ రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలామంది వామపక్ష భావాలు కలవాళ్ళు ఉండేవారు. అది పాపులర్ అక్కడ. ఆ భావజాలం మిమ్మల్ని నాకు విపరీతంగా నా భావజాలం ఉంది. అయితే అది ఉస్మాన్ యూనివర్సిటీ వల్ల కాదు, కాదు, నా స్కూల్ టీచర్లు ఇద్దరు ప్రముఖ నక్సలైట్లు. కొండపల్లి సీతారామయ్య అని అసలు పీపుల్స్ వార్ గ్రూప్ స్థాపించిన అతను నాకు 4 ఏళ్ళు టీచరు. కేజీ సత్యమూర్తి అని ఇంకొక ఆయన. వీళ్ళిద్దరూ సెయింట్ గేబ్రియల్స్ హై స్కూల్లో మాకు టీచర్లు. సో వాళ్ళ వామపక్ష భావం. వీళ్ళిద్దరితో చర్చలు జరిపినటువంటి వారు అన్నయ్య గారు ఉన్నారు, భాస్కర్ రావు గారు. తర్వాత యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ వామపక్ష భావాలతో కాదు, వాళ్ళు విప్లవంలో భాగంగా మనుషుల్ని హత్య చేస్తున్న టైంలో అప్పుడు యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ ద్వారా వారిని ఇంటరోగేట్ చేయడము, అరెస్టులు చేయడము అవి జరిగాయి. నేను నక్సలైట్ సాంప్రదాయాన్ని ఎప్పుడు
మెచ్చుకోలేదు, ఎందుకంటే అది హింస. బట్ పేదవాళ్ళకి ఒక స్పెషల్ కన్సిడరేషన్ ఇవ్వాలి అని నా త్రూఅవుట్ ద సర్వీస్ కూడా ఏమాత్రం పేదవాడున్నా వాడికి ముందు ప్రయారిటీ ఇచ్చేవాడిని, ఈ ఎమ్మెల్యేల కంటే డబ్బున్న కాంట్రాక్టర్స్ కంటే అని. అలాగే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం, అలా ఉండిపోయాయి జీవితం అంతా. ప్రోపోర్ అనే యాటిట్యూడ్ అలా ఉండిపోయింది నాకు. సార్ 74లో మీ ప్రయాణం ప్రారంభమైంది. మొట్టమొదటి పోస్టింగ్ ఎక్కడ, ఆ అనుభవాల గురించి ఒకసారి అంటే వినాలి. మాది సుదీర్ఘమైన ట్రైనింగ్ అవుతుంది. మొదట ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగు లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తరాఖండ్లో మసూరిలో జరుగుద్ది. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు నేషనల్ పోలీస్ అకాడమీ అని, మా టైంలో అది మౌంట్ ఆబూ అని రాజస్థాన్లో ఉండేది. దాని తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేసిన తర్వాత ఒక నెలన్నర పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనంతపూర్లో జరిగింది. అది అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్కి కానిస్టేబుల్ విధుల నుంచి డిఎస్పి విధుల వరకు, కానిస్టేబుల్ విధులు ఒక నెల, సబ్ ఇన్స్పెక్టర్ విధులు ఒక నెల, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విధులు ఒక నెల, అలా రకరకాల ట్రైనింగ్లన్నీ పొందడానికి కృష్ణా జిల్లా పంపించారు. సో నేను విజయవాడలో, అలాగే చల్లపల్లి అని సర్కిల్, అక్కడ మచిలీపట్నం అని అక్కడంతా పనిచేశాను. 74 జూలై 17 నేను చేరితే నా కంప్లీట్ ట్రైనింగు ఫిబ్రవరి 1970 ఫిబ్రవరి కాదు, జనవరి 1977కి అయిపోయింది. ఈ పీరియడ్ ఈ పీరియడ్ అంటే రకరకాల ట్రైనింగ్. జనవరి 1977లో ఇండిపెండెంట్ ఛార్జ్గా గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా చేరాను. ఇండిపెండెంట్ అంటే ఇంకా ట్రైనింగ్ లేదు. అప్పుడు 77 ఎలక్షన్స్, ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన ఎమర్జెన్సీ పీరియడ్ అది. ఎమర్జెన్సీ అప్పుడే లిఫ్ట్ చేసి, నేను ఎమర్జెన్సీ పీరియడ్ అంతా ట్రైనింగ్లో ఉన్నాను. ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన వెంటనే ఎలక్షన్స్ జరిగాయి. సో అవి లోక్సభ ఎలక్షన్స్. దాని తర్వాత 78లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. సో అప్పుడు చెన్నారెడ్డి గారు గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత నన్ను కొత్తగూడెం అని, ఇప్పుడు అది ఒక జిల్లా, ఇప్పుడు అప్పుడు ఖమ్మం జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏఎస్పి గ్రేడ్ 1 అని ప్రమోషన్ ఇచ్చి అక్కడ చేశారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, దాని తర్వాత కర్నూలు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఫైనల్గా మళ్ళీ ఫిబ్రవరి 1980కి ఆదిలాబాద్ అని, ఇప్పుడు 4 జిల్లాలు అయిపోయింది. ఆదిలాబాద్ 4. ఆ జిల్లాకి ఎస్పీగా, అప్పుడు అతిపెద్ద జిల్లా. ఇజ్రాయెల్ అనే దేశం ఎంత ఉందో ఆ జిల్లా అంత ఉండేది. కర్నూలులో ఉన్నప్పుడు మీరు చాలా పెను సవాళ్ళను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఈ ఆలగడ్డ అనే చోట్ల బాంబులు అవన్నీ కూడా ఆ ఇద్దరు క్యాండిడేట్స్కి పెద్ద ఫ్యాక్షన్, వైషమ్యాలు. ఎస్వి సుబ్బారెడ్డి అని ఒక ఆయన, గంగుల ప్రతాప్ రెడ్డి అని ఇంకొక ఆయన, వీళ్ళంతా కంటెస్ట్ చేశారు. ఆ టైంలో బాంబులు వేసుకోవడం, పోలీస్ ఫైరింగ్ జరగడం, విస్తృతంగా రైడ్స్ చేయడం, అవన్నీ కూడా చేయడం జరిగింది. ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత కూడా మీరు, అంటే అప్పటికి నక్సల్స్ మూమెంట్ అనేది ఇప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో స్టార్ట్ అయింది. ఫైనల్గా అది చాలా ఉధృతంగా ఇందరవెల్లి అనే చోట ఏప్రిల్ 20, 1981లో అది చాలా పెద్ద ఎత్తున హింస జరిగింది. అక్కడ పోలీస్ ఫైరింగ్ జరగడము, అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. ఇంద్రవెల్లి ఘటన కంటే కొంచెం మనం ముందుకు వెళ్తే, మీరు అసలు 25 రోజుల పాటు కూడా గ్రామాల్లో ఉండిపోయి కరెంటు లేనటువంటి చోట్ల కూడా మీరు మీ విధులు అందించినటువంటి నేపథ్యం గురించి ఇవాళకి మీ తర్వాత తరం వాళ్ళు, పోలీస్ సోదరులు, ఉన్నతాధ్యోగులు చాలామంది కథలుగా చెప్పుకుంటారు సార్. అంటే ఆ రోజుల్లో చాలా గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. ఈవెన్ గెస్ట్ హౌస్లు, టీబీలు అంటారు, ట్రావెలర్స్ బంగ్లాస్, గవర్నమెంట్వి, అందులో కూడా కరెంట్ ఉండేది కాదు. మా రూల్స్ ఎలా ఉంటాయంటే, పోలీస్ మాన్యువల్లో ఏదైనా ఇంపార్టెంట్ నేరం జరిగిందనుకోండి, ఒక 2-3 ఒక్కసారి హత్య అవ్వకపోవడం, లేక బండిపోతూ అలాంటిది ఏమన్నా డెకాయిటీ జరగడం, అది అయితే
ఎక్కడ జరిగిందో అక్కడ ఉండిపోయి డిటెక్షన్ అయినంత వరకు అక్కడ ఉండిపోవాలి, అక్కడే ఉండాలి. అక్కడే ఉండిపోవాలి. సో అలాగే ఒకసారి ఎలక్షన్ 78లో పెదకూరపాడు అని ఒకటి గుంటూరు జిల్లాలో ఉంది. అక్కడ పోలీస్ ఫైరింగ్ అయినప్పుడు హిందూ ముస్లిం రైట్స్, అక్కడ 7 రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉండిపోయాను. అలాగే సబ్సిక్వెంట్గా సోంపేట అలా పోలీస్ స్టేషన్లో 5గురిని మర్డర్ చేశారు. అది శ్రీకాకుళం జిల్లా, అది 82లో. ఆ మర్డర్లు చేసినప్పుడు వాళ్ళందరినీ పట్టుకునేసరికి చాలా ఒక ఆల్మోస్ట్ 7 రోజులు ఉండిపోయాను ఆ గ్రామంలో. ఉండిపోయారు మీరు? ఉండిపోక ఏం జరిగింది సార్? ఎందుకు మర్డర్లు, అన్ని మర్డర్లు జరిగాయి? అది వాళ్ళు జ్ఞాతులు, యాక్చువల్గా వాళ్ళు ఒక ఇంటి పేరు గల వాళ్ళే. ఆ పొలాల దగ్గర తగాదా వచ్చి కోపంతో చంపేసుకున్నారు. ఇలాంటిది వేకనూరు మర్డర్ కేసు అని ఈ నాగాయలంక అని ఒకటి ఉంటుంది, కృష్ణా జిల్లా అవనగడ్డ దగ్గర. అవనగడ్డ కృష్ణానదికి ఒక పాయకి ఒడ్డున జరిగింది ఇది. అది కూడా అంటే నేను అప్పటికి డిఐజీ అయిపోయాను, కానీ ఆ కేసులో కూడా నేను 7 రోజులు ఆ గ్రామంలో ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ కరెంట్ లేదు. సో ఇలాగ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా మేము ఉండేది నిర్మల్, మంచిర్యాల్, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్ నగర్, ఆ యొక్క ఊర్లో ఎక్కువ క్యాంపులకు వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ కరెంట్ ఉంది. సార్, తర్వాత మనం ఒకసారిగా ఇందాక మీరు ప్రస్తావించినటువంటి ఇంద్రవెల్లి ఘటన ఏదైతే ఉందో, ఇంద్రవెల్లి ఘటన దగ్గరకు వచ్చేటప్పటికి ఈవేళ అక్కడ అమరవీరుల స్తూపం నిర్మించారు. ఆ రోజు ఆ ఫైరింగ్లో ప్రముఖంగా పాల్గొన్నది మీరే. అసలు ఏం జరిగింది, ఆ సంఘటన పూర్వాపరాల గురించి ఒకసారి? అంటే అది యాక్చువల్గా చాలా పెద్ద తతంగం అది సార్. పర్వాలేదు చెప్పండి. ట్రైబల్స్లో 2 రకాలు ఉంటారండి ఆదిలాబాద్ జిల్లాలో. అనాదిగా అక్కడ ఉంటున్న అబారిజినల్స్ అంటారు, అంటే వాళ్ళు భారతదేశం పుట్టకముందు నుంచి అక్కడ ఉన్నారు. గోండ్స్, కొలామ్స్, నాయక్ పోర్ట్స్, ఈ 3 తెగలు అక్కడ ఉంటారు. వాళ్ళు ఒరిజినల్ అబారిజినల్స్, అసలు ఈ భాషలు పుట్టకముందు నుంచి ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళకిను మహారాష్ట్ర నుంచి వచ్చి వలస వచ్చి వ్యవసాయం చేస్తున్న లంబాడాస్కి కాన్ఫ్లిక్ట్. ఆ లంబాడాస్ ఎప్పుడు నాన్ ట్రైబల్సే. నిజాం టైంలో కూడా వాళ్ళు ఓన్లీ బీసీస్. అయితే వాళ్ళని 1976 ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళని ట్రైబల్స్గా డిక్లేర్ చేశారు. సో అప్పుడు ఈ ఎమ్మెల్యేల ఎస్టీ రిజర్వేషన్స్, తర్వాత భూములు అక్కడ షెడ్యూల్డ్ ఏరియాస్ అవి, ట్రైబల్స్ మాత్రమే అక్కడ ఓనర్షిప్ ఉండాలి. లంబాడాస్ అంతకుముందు కొంత ఎలాగో వాళ్ళు కొనుక్కున్నవన్నీ కూడా లాగేసుకున్నారు ప్రభుత్వం. ఎందుకు లాగారంటే దే ఆర్ నాట్ ట్రైబల్స్. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అని ఒక చట్టం ఉండేది. ఆ చట్ట ప్రకారం వీళ్ళు నేరం చేసినట్టు అవుతుంది. ఎవరైతే నాన్ ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళు మామూలు ప్లెయిన్స్ వాళ్ళు అవ్వచ్చు, లంబాడాస్ అవ్వచ్చు. వాళ్ళు 76లో ఎప్పుడైతే ట్రైబల్స్ అయ్యారో వాళ్ళందరికీ ఆ భూములు ఇచ్చేశారు మళ్ళీ, బికాజ్ దే ఆర్ ట్రైబల్స్, దే ఆర్ ఎలిజిబుల్ షెడ్యూల్డ్ ఏరియాస్లోని. వాళ్ళిద్దరి మధ్య పెద్ద విరోధాలు వచ్చాయి. ఇప్పటికే ఉంది, ఇప్పటికీ తగ్గలేదు. ఆ టైంలో పీపుల్స్ వార్ గ్రూప్ అనేది 1980 అక్టోబర్లో మా గురువు గారు కొండపల్లి సీతారామయ్య గారు పెట్టారు. కోర్స్ ఆ టైంలో నేను ఆయనతో టచ్లో లేను. 1966 తర్వాత నేను ఆయన్ని మళ్ళీ కలవలేదు, చూడలేదు అప్పటి వరకు. ఎందుకంటే ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. అవును, ఆయనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అసలు తరిమల నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు ఆ సమయంలో. అందువల్ల వారు సిఓసి అనే గ్రూప్లోంచి బయటకు వచ్చి, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి బయటకు వచ్చి పీపుల్స్ వార్ గ్రూప్ అనే గ్రూప్ స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళ యొక్క ప్రతినిధులు వచ్చి గోండు భాష నేర్చుకుని వీళ్ళందరికీ ప్రభుత్వం చాలా చెడ్డది, వాళ్ళు అందుకే మీ భూములు లంబాడాలకు ఇచ్చేశారు, అదంతా మీ భూమిని మళ్ళీ మీకు వెనక్కిస్తాము, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి అని ఒక పెద్ద మీటింగ్ 10,000 మందితో ఇంద్రవెల్లిలో పెట్టారు. 10,000 మందితో పెట్టారంటే ఆ ఇంద్రవెల్లి అనే ఊర్లో ట్రైబల్స్ ఉండరు, అక్కడ ఉండరు, అస్సలు ఉండరు. అది మార్వాడీలు, కాటన్ మర్చెంట్స్ ఉండే ఊరు అది. అక్కడ పెట్టారు. ఆ పెట్టినప్పుడు మాకు ముందే తెలిసింది ఇలాగా వీళ్ళు ఏదో నాన్ ట్రైబల్స్ని అటాక్ చేస్తారు, మార్వాడీలను అటాక్ చేస్తారు, భూస్వాములు అటాక్ చేస్తారు. అందువల్ల కలెక్టర్ గారు చెప్తే ఆర్డీఓ గారిని నాతో పంపించారు.
సో ఆర్డీఓ గారు నేను 21 ఏప్రిల్ 1981 పొద్దునుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు వస్తారండి. వాళ్ళు సాయంత్రం 5 గంటలకు వచ్చారు. రావడం పెద్ద ఆ, డప్పులు వాయించుకుంటూ స్పియర్స్, కత్తులు అన్నీ పట్టుకొచ్చారు. అప్పుడు ఆర్డీఓ గారు, ఏంటి మీ సమస్య ఏంటి మాకు చెప్పండి, ఐఎమ్ ది ఆర్డీఓ హియర్ అని ఆయన అన్నారు. అంటే వాళ్ళు అదేం వినకుండా నేను ఆర్డీఓ గారు ముందున్నాం, నా పక్కనున్న షేక్ మెహబూబ్ అనే కానిస్టేబుల్ని పొడిచి చంపేశారు. ఓ, కానిస్టేబుల్ పొడి చంపేశారు. చంపేస్తే ఆర్డీఓ గారు అన్నారు, ఇదేంటి మనల్ని కూడా చంపేస్తారు వీళ్ళు, మీరు లాఠీ చార్జ్ ఫాలోడ్ బై ఫైరింగ్ అన్నారు. సో మేము లాఠీ చార్జ్ చేస్తే వాళ్ళు అటు ఇటు వెళ్ళారు, కానీ మళ్ళీ వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు. మేము 30 మంది ఉన్నాం, వాడు 10,000 మంది. అసలు సంబంధమే లేదు అసలు. సో అందువల్ల ఫైరింగ్ చేయక తప్పింది. అందులో కొంతమంది చనిపోయారు. అది చూసి వీళ్ళు పారిపోయారు మిగతా వాళ్ళు. ఆ తర్వాత అక్కడ నేను 4 రోజులు ఉండిపోయాను. ఎందుకంటే అందరూ హోంమంత్రి అందరూ వచ్చేంతవరకు అక్కడే ఉండిపోయాను. అప్పుడు దెబ్బలు తగిలిన వాళ్ళందరూ నేను వ్యాన్లో ఆదిలాబాద్ తీసుకెళ్ళాము. ఆ ఇండియా టుడే రిపోర్టర్లు అందరూ వచ్చేంతవరకు అక్కడే నేను ఉండిపోయాను. ఆర్డీఓ గారు వెళ్ళిపోయారు. బట్ ఆయన తర్వాత ఎంక్వైరీలో, జ్యుడిషియల్ ఎంక్వైరీలో నేనే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను, నేను వెనక్కిపోయేది లేదు. అంబరీష్ అని ఆర్డీఓ గారు, ఆయన డైరెక్టర్ రిక్రూట్ డిప్యూటీ కలెక్టర్. నా యొక్క అసెస్మెంట్లో దట్ సిచ్యువేషన్ వారంటెడ్ ఫైరింగ్. సో చేసాము, ఇది చట్టం నాకు ఇచ్చిన పవరు, సో ఐ ఫైండ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అని మొత్తానికి ఆయన జస్టిఫై చేశారు. అన్ని ఎంక్వైరీలు జస్టిఫై అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత నాకు శ్రీకాకుళం జిల్లా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ నుంచి మీరు శ్రీకాకుళానికి వెళ్ళారు, ఆదిలాబాద్ 6 నెలల తర్వాత యాక్చువల్గా 82 జనవరిలో ట్రాన్స్ఫర్ చేశారు. అంతే. అంటే తర్వాత ఈ సిఓసి కానీ వీళ్ళ తరఫున మీకు ఆ తర్వాత మీకు ఎటువంటి థ్రెట్ కానీ? థ్రెట్ అంటే వాళ్ళు మనదే తప్పని వాళ్ళకు జంగ్ అని ఒక మ్యాగజైన్ ఉంటుంది, అది పీపుల్స్ వార్ గ్రూప్. అంతేకాకుండా క్రాంతి అని ఇంకో మ్యాగజైన్ ఉంటుంది, అది తెలుగు. జంగ్ అనేది హిందీలోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది. అందులో వాళ్ళు ఆత్మవిమర్శ అని చేశారు ఈ ఇంద్రవెల్లి ఇన్సిడెంట్. సో అప్పుడు వాళ్ళ నాయకులు ఏమన్నారంటే, ప్రజలు ఇంకా రెడీగా లేనప్పుడు మీరు అనవసరంగా అప్పటికే అటాకులు, పోలీసుల్ని చంపడం అది చేశారు, దానివల్ల మన ఉద్యమం వెనక్కిపోయింది, మనకు వాలంటీర్ లేకుండా పోయారు, భయపడిపోయారు. ఈ గోండ్స్ ఇంకా వాళ్ళ పీపుల్స్ వార్ గ్రూప్ని నమ్మలేదు. సో అప్పుడు వీళ్ళు ఇంకా ఆ పక్కనున్న గడ్చిరోలి డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలోకి, ఛత్తీస్గఢ్లో రకరకాల జిల్లాలు 4 జిల్లాలు ఉంటాయి, దంతేవాడ అని, బీజాపూర్ అని, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మనం. లేకపోతే హైగా ఇక్కడే విప్లవం వచ్చేది. అది యూ డిడ్ ఎ మిస్టేక్ అని అన్నారు. అక్కడి నుంచి మీరు శ్రీకాకుళం వెళ్ళిపోయారు సార్. అందువల్ల ఐ వాజ్ నాట్ మేడ్ టార్గెట్ సార్. మీరు ఇంకా దాంతో అలాగే తర్వాత ఎప్పుడు జరిగినా ఐ నెవర్ హ్యాడ్ గార్డ్ ఇన్ మై హౌస్. నాకు ఎప్పుడు కూడా ఎవరు పిఎస్ఓలు, గన్మెన్లు ఏమీ లేరు. ఎప్పుడు నేను ఇన్నేళ్లలో కూడా నేను ఎప్పుడు చూడాల. ఈవెన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా నాకు గన్మెన్ లేదు సార్. సార్, శ్రీకాకుళంలో ఇప్పుడు మనం రాజకీయాలన్నీ మనం చూస్తున్నాం, ఈ సమీకరణాలన్నీ మారిన తర్వాత ఈ రోజులో ఒకసారి మనం చూస్తుంటే అసలు అక్కడ అందరూ వెనుకబడిన తరగతులే, కానీ అందరూ సంపన్నులే. అది ఏంటి సార్, అర్థం కాదు. అది అంటే అది క్లాసిఫికేషన్లో వాళ్ళని ఆంథ్రపాలజికల్ అండ్ సోషియలాజికల్ డెఫినేషన్ ప్రకారం ఎవరైనా ఒక ఆవిడ విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగితే అది సైన్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ అని వాళ్ళందరినీ బీసీల కింద డిక్లేర్ చేస్తారు. ఆ జిల్లాలో 91% బీసీలు. కొప్పుల వెలమలు కానీ, ఓలినాటి వెలమను కానీ, తూర్పు కాపులు కానీ, కాళింగులు కానీ, వీళ్ళంతా డామినేషన్. సో వీళ్ళందరినీ బీసీలని ఇచ్చే క్లాసిఫికేషను అది బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది. అది మన భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు అవి రావడం వల్ల బెనిఫిట్ పొందారు. సో అదర్వైజ్ ఆస్తులకి
ఈ యొక్క వాళ్ళ కుటుంబాల్లో కుటుంబ వ్యవస్థలో ఉన్న ఆచారాలకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు కాళింగులు ఎంతో అడ్వాన్స్డ్, వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్. అలాగే ఇప్పుడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు నా టైంలో హీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇన్ మే 1982. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఈ మైక్ పర్మిషను, పబ్లిక్ మీటింగ్ పర్మిషన్కి ఆయనే పెట్టాడు ఎర్రన్నాయుడు గారు. ఆయన కొడుకే ఇప్పుడు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. వీళ్ళందరూ బాగా ల్యాండ్ బాగా ఉన్నవాళ్ళు. సో ఈ యొక్క బొడ్డేపల్లి రాజగోపాలరావు 7 టైమ్ ఎంపీ శ్రీకాకుళం ఎంపీ కాళింగులు. సో అక్కడ అన్ని నియోజకవర్గాలు ఏదో బీసీకే ఇచ్చేవాళ్ళు. హెచ్చర్ల అనేది మాత్రం ఒక ఎస్సీకి రిజర్వ్డ్. అందులో మన స్పీకరు కావలి ప్రతిభాభారతి గారు, ఆవిడ అందులోంచి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలోంచి. అప్పుడు తర్వాత జనరల్ అయింది, ఇప్పుడు జనరల్ అయింది హెచ్చర్ల. అది మచ్ లేటర్. అప్పుడు ఎస్సీ రిజర్వ్డ్. అప్పుడు ఎస్సీ రిజర్వ్డ్. సో అలాగ రకరకాల కారణాల వల్ల ఆ జిల్లాలో, బట్ వాళ్ళ నిరక్షరాస్యత అది ఏం లేదు, హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ హై స్టాండర్డ్స్. శ్రీకాకుళం జిల్లా యొక్క లిటరరీ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై. శ్రీకాకుళం నుంచి ఎక్కడికి వచ్చారు సార్ తర్వాత? ఆ తర్వాత నేను స్టేట్ ఇంటెలిజెన్స్లో ఒక 4 ఏళ్ళు పనిచేశాను. అంటే 82 డిసెంబర్లోనే ఎప్పుడో ఎలక్షన్లు అయ్యాయి. ఆ ఎలక్షన్లకు ముందు నన్ను ఇంటెలిజెన్స్కి పోస్ట్ చేశారు. అది యాక్చువల్గా 83 జనవరి 3 ఎప్పుడో యాక్షన్ ఎలక్షన్ అయింది. క్యాంపెయినింగ్ 82 కానీ అందులో ఎన్టీ రామారావు గారు గెలిచారు. టీడీపీ పవర్లోకి వచ్చిందనమాట. అది వాళ్ళది ఎలక్షన్ 3 జనవరి అనుకుంటాను. ఈ డిసెంబర్ అంతా ఇందిరాగాంధీ గారు వీళ్ళు అంతా రావడం, పెద్ద క్యాంపెయినింగ్, విఐపి సెక్యూరిటీ, అది ఇది, దానివల్ల నన్ను శ్రీకాకుళం నుంచి ఇక్కడ వేశారు. అలా ఉండిపోయాను. 83 ఎలక్షన్స్లో ఉన్నాను. 84 లోక్సభ ఎలక్షన్స్ ఇందిరాగాంధీ గారిని అక్టోబర్ 31 చంపేశారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు అంతా క్యాంపెయినింగ్ అది జరిగి ఆ ఎలక్షన్లో ఉన్నాను. తర్వాత 85లో ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఆయన అర్ధాంతరంగా అసెంబ్లీని డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్ దానికి ఉన్నాను. 86కి వచ్చేసరికి కారంచేడులో ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళకి ప్రకాశం జిల్లాకు వచ్చారు. అప్పుడు అది జరిగిన ఒక నెలకు నన్ను ట్రాన్స్ఫర్ చేసి అక్కడ వేశారు. అప్పటికి సంఘటన జరిగిపోయిన తర్వాత అప్పటి కలెక్టర్ని, అప్పటి ఎస్పీని ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసి మిమ్మల్ని వేశారు. నన్ను ఎస్పీగాను, డాక్టర్ జయప్రకాష్ నారాయణని కలెక్టర్ ప్రకాశం జిల్లా సార్. అక్కడ కొంతకాలం ఉన్నాను. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఎలక్షన్స్ 87 జూలైలో జరిగాయి. అప్పుడు కొంత హింసలు జరగడంలో ఒక ఎమ్మెల్యే గారు పాపం ఇన్వాల్వ్ అయిపోయారు. ఆయన మీద మర్డర్ కేసు మీరు రిజిస్టర్ చేయకపోతే గుట్టిపాటి హనుమంతరావు గారు కంప్లైనెంట్ అందులో అతని మనిషిని చంపేశారు, కరణం బలరామకృష్ణ గారు. సో అందువల్ల అప్పటి ప్రభుత్వం ఈ మా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు టీడీపీయే, ఇద్దరు అదే సామాజిక వర్గమే, అదే వాళ్ళిద్దరూ అసలు టీడీపీయే. అయితే ఒక అల్లుడు ఒక గ్రూపు, ఇంకో అల్లుడు ఇంకో గ్రూపు. బలరామకృష్ణ గారి యొక్క గ్రూప్ కొంచెం స్ట్రాంగ్. సో అందువల్ల నన్ను సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రకాశం జిల్లా హత్యా రాజకీయాల్ని చాలా దగ్గరుండి మీరు చూసే అవకాశం మీకు కలిగింది. ఆ కారంచేడు సంఘటన, అంటే ఆ సంఘటన జరిగిన తర్వాత మిమ్మల్ని అక్కడికి పోస్టింగ్ వేసినప్పటికీ దానిని ఆ పూర్వాపరాలను పరిశీలించేటటువంటి ఒక ఎస్పీగా మీకు ఏమనిపించింది సార్? ఏం జరిగింది అక్కడ? అన్టచబిలిటీ విలేజ్ లెవెల్లో జరుగుతూనే ఉండేది. అక్కడ మాదిగలు అందరూ కూడా క్రిస్టియన్స్ అయిపోయారు అప్పటికి. అంటే ఇది బ్రిటిష్ టైం నుంచి మొదలైంది అది, ఈ కన్వర్షన్, దళిత్స్ గెటింగ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. అయితే వీళ్ళకి మెయిన్ చెరువులో నీళ్లు డ్రా చేయనిచ్చేవాళ్ళు కారు. వాళ్ళకి వేరే చెరువులో చిన్న చెరువు ఉండేది దళిత్స్కి. అయితే ఆ చిన్న చెరువు కొంచెం ఎండిపోయింది.
అది వీళ్ళు పాపం ఆ పెద్ద చెరువులోంచి నీళ్లు తీసుకుందాం అనేటప్పుడు కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఆ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత వాళ్ళు ఏదో డ్రా చేసుకుంటున్నారు. ఆ టైంలో ఒక అగ్రకులస్తుడు ఒక ఆయన తన గేదెల్ని ఆ పెద్ద చెరువులోనే కడిగాడు. కడిగితే ఒక ఆవిడ దళిత్ స్త్రీ, ఇదేంటిది, మేము ఈ వైపు మేమే కదా ఇక్కడ వాటర్ తీసుకొస్తాము మా కుండల్లోకి, మీరు ఇటుక అడుగుతున్నారేంటి, ఇది న్యాయం కాదు అంటే తిట్టారు. తిడితే ఆవిడ ఎదిరించింది, నన్ను ఎందుకు తిడతారు మీరు అని. ఆవిడ వెనక్కి వెళ్ళింది. ఈయన వెళ్ళి రైతులందరికీ చెప్పారు. అక్కడ రైతులు అంటే కమ్మాస్, వేరే కులం లేదు. సో వాళ్ళందరూ ఇదేంటిది, ఈమెకి ఇంత ధైర్యం వచ్చింది అని ఆవిడ యొక్క అత్తగారిని వాళ్ళని వెళ్ళి అడిగారు. అడిగితే ఏదో మేము సరి చెప్తానులేండి, ఈవిడ యంగ్ కోడలు కదా అనేదో పంపించేశారు. కానీ ఆ మర్నాడు అందరూ కూలీలకి దానికి వెళ్ళిన తర్వాత యంగ్ పీపుల్, ఈ రైతుల యొక్క రిప్రజెంటేటివ్స్ కింద 30 మంది వచ్చి ఇల్లు తగలబెట్టేశారు. అందులో 7 చచ్చిపోయారు. సజీవ దహనం అంటే ముఖ్యంగా ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు చనిపోయారు. అవన్నీ పాకలు, తాటాకు పాకలు. సో అది దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. దాని న్యాచురల్లీ అది బోత్ ది గ్రూప్స్కి మంచి స్ట్రెంగ్త్ వచ్చింది. పొన్నూరులోనేమో ఆయన ఉండేవారు, ఆయన పేరేమిటి, తెలుగు బాగా కత్తి పద్మారావు గారు. ఆయన దళితోద్యమానికి ఆయన ఇది వేదిక అయింది ఆయనకి. ఎందుకంటే ఆయన రోజు చీరాల వచ్చి వీళ్ళంతా కారం చేడు వదిలేసి నేను ఇక్కడ బతకలేమని చీరాలు వచ్చేసారు. ఆయన రోజు చీరాల్లో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది చేసి ఇది చేసి. అసలు ఈ సంఘటనకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నాన్నగారు హత్యకి ఏంటి సార్? ఏమి లేదు పాపం. ఆయన అక్కడ బాగా డబ్బున్న రైతుల్లో ఒక ఆయన చెంచురామయ్య గారు, ఆయనకేమో సంబంధం లేదు, అప్పటికే ఆయన వృద్ధులు. అయితే మచ్ లేటర్, నేను ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన మచ్ లేటర్ నక్సలైట్లు ఈయన చంపితే ఈయన సీఎం గారికి వియంకుడు, ఈయన ట్రూ రిప్రజెంటేటివ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్, ఇతను చంపితే మన పరపతి పెరుగుతుందని ఆయన చంపేశాడు. ఆయన ఇంట్లో ఏమీ ప్రొటెక్షన్ లేదు, ఏం లేదు, ఆయన ఇద్దరే వరండాలో కూర్చుంటే చంపేశారు. సో దట్ హ్యాపెండ్ అబౌట్ 5-6 years ఆఫ్టర్ ఈ యొక్క కారంచేడు కుల ఈ పోరాటానికి దానికి సంబంధం లేదా సార్? ప్రకాశం జిల్లా నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు సార్ తర్వాత? ప్రకాశం జిల్లా నుంచి అదే కరణం బలరాం గారి కేసు, మర్డర్ కేసు రిజిస్టర్ చేశామనే కోపంతో నన్ను సిఐడి వేశారు. సిఐడిలో హ్యాపీగా నేను ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అవన్నీ చేసి చాలా పని నేర్చుకున్నాను. నా వృత్తిలో మోస్ట్ సాటిస్ఫైయింగ్ పీరియడ్ అది సిఐడిలో. దొంగ నోట్ల కేసులు, ఆ టైంలో ఏమైనా ఛాలెంజింగ్ కేసులు ఉన్నాయా మీరున్న టైంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజింగ్ కేసు? అంటే మోస్ట్లీ బ్యాంక్ ఫ్రాడ్స్, వృత్తిరీత్యా నేర్చుకున్నది చాలా ఉంది, కానీ సెన్సేషనల్ కాదు అది. ఇంత క్రైమ్ రేట్ అప్పుడు ఉండిందా? ఇంకా ఎక్కువ ఉండిందా ఇప్పుడున్నంత క్రైమ్ రేట్? క్రైమ్ రేట్లు ఎప్పుడు ఉంటాయండి. జనరల్గా ఆ రోజుల్లో గ్రామాల్లో సెటిల్ చేసేసుకునేవాళ్ళు. అందరూ పోలీసులు, కోర్టులు, అది ప్లస్ పోలీసులు అప్పుడు న్యూట్రల్గా ఉండేవాళ్ళు, రూలింగ్ పార్టీ యొక్క తొత్తులుగా కాకుండా. సో పోలీస్ దగ్గరికి వెళ్ళినా మనకు పెద్ద ఫేవర్గా ఏమి రాదు, ఇది మనమే వీళ్ళతో కాంప్రమైజ్ అవ్వడం బెస్ట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎవరు ఎమ్మెల్యే, ఎవరు రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పినట్టు జరుగుతుంది. వాళ్ళ యొక్క ఎదురు పార్టీ వాళ్ళని బాగా హారస్ చేయగలరు. అందువల్ల ఇప్పుడు మనకి ఎక్కువ క్రైమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడు క్రైమ్ జరిగేది, బట్ పోలీసుకి ఎక్కువ రిపోర్ట్ చేసేవాళ్ళు కాదు. గ్రామాల లెవెల్లో పెద్దలు సెటిల్ చేసుకునేవాళ్ళు. సార్ తర్వాత మీరు ఫైర్ సర్వీస్లోకి వచ్చారు, కొంతకాలం ఫైర్ సర్వీస్లో ఉన్నారు. అంటే దాని తర్వాత డిఐజీగా ప్రమోట్ అయ్యి విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా 5 ఏళ్ళు, దాని తర్వాత 5 ఏళ్ళు ఐజీ ర్యాంక్లో అదే రాబోతున్నాను. దాని తర్వాత 3 ఏళ్ళు
డీజీ ప్రిజన్స్గా జైలు శాఖ, దాని తర్వాత ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్స్. సార్ అప్ప అన్న పేరు వినగానే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అన్న పేరు వినగానే ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన అతి కొద్ది మంది అధికారుల్లో మీ పేరు కూడా వినిపిస్తుంది. అప్ప గురించి మీ మాటల్లో వినాలనుంది సార్. అంటే అప్ప అనేది ఐఎమ్ నాట్ ది ఫౌండరు సి ఆంజనేయ రెడ్డి గారని, నాకంటే ఒక 8 ఏళ్ళు సీనియర్ ఆయన. ఆయన కన్సీవ్ చేశారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నీ పెట్టి చిన్న ఎత్తున. అది అంబర్పేటలో ఒక పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉండేది. ఆ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఒక రూమ్లో స్టార్ట్ చేశారు. ఆయన 2 ఏళ్ళు పనిచేశారు. ఆయన 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత సుబ్బారావు గారని, ఆయన కేరళ నుంచి వచ్చారు, ఆయన 2 ఏళ్ళు పనిచేశారు. దాని తర్వాత హెచ్జే దొరగారు, తర్వాత మాకు 5 ఏళ్ళు డీజీపీ చేశారు. ఆయన 3 నెలలు పనిచేసి అక్కడి నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వచ్చినప్పుడు నాకు ఈ ఐజీగా ప్రమోషన్ వచ్చింది విశాఖపట్నం నుంచి. అంతవరకు విశాఖపట్నంలో 5 ఏళ్ళు ఉండిపోయాను. అప్పుడు నాకు ప్రమోషన్ వచ్చి తర్వాత అప్ప డైరెక్టర్గా వేసినప్పుడు నేను అంబర్పేటలోనే ఉన్నాను. ఆ తర్వాత ఒక 3 నెలలకి మేము మా ఓన్ ల్యాండ్ 170 ఎకరాలు ఉందని ఈ యొక్క అప్ప క్యాంపస్, ఇప్పుడు ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది, అక్కడికి షిఫ్ట్ అయ్యి నెమ్మదిగా ఆ క్యాంపస్లో నేను ఫస్ట్ డైరెక్టర్. మీరు ఫస్ట్ డైరెక్టర్. సో అందువల్ల అక్కడ రకరకాల మంచినీళ్ళు తెప్పించడం, కరెంటు తెప్పించడం, క్లాస్ రూమ్లు కట్టడం, హాస్టల్స్ కట్టడం, అలా వరుసగా 5 ఏళ్ళు ఉండిపోయాను. మొక్కలు నాటడం. 5 ఏళ్ళు ఉండడం వల్ల నా పేరు ఎక్కువ కనిపిస్తుంటుంది అక్కడ. అంతకు మించి నా తర్వాత వచ్చిన వాళ్ళు మోహంతి గారు, సాంబశివరావు గారు, చాలామంది, గోపీనాథ్ రెడ్డి, తర్వాత రతన్ అని బ్రహ్మాండమైన అప్ప డైరెక్టర్. మోడర్నైజ్డ్గా చేసింది సాంబశివరావు గారు. మోడర్న్ టెక్నాలజీ, మోడర్నైజ్డ్. ఈజ్ అ గుడ్ బిల్డర్. ఆయన ఏ పోస్ట్లో ఉన్నా చక్కటి బిల్డర్ ఆయన. తర్వాత మంచి మంచి ఎక్విప్మెంట్ అది గోపీనాథ్ రెడ్డి గారు తెచ్చారు. స్విమ్మింగ్ పూలు, కొత్త పరేడ్ గ్రౌండ్ అది మోహంతి గారిని, ఆయన 10 ఏళ్ల పాటు అడ్వైజర్ టు గవర్నర్గా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీ చేశారు కంబైన్డ్ దీనికి. సో అలాగ రకరకాలు. బట్ నాకు లాంగెస్ట్ టెన్యూర్ 5 years అంటే అసలు సర్వీస్లో 5 years ఒకే దగ్గర 3 ఏళ్ళలో అంతే. అది ఎందుకో వదిలేశారు. విశాఖపట్నం అనుభవాలు సార్. విశాఖపట్నంలో కూడా 5 సంవత్సరాలు ఉండిపోయారు. ఉండిపోయానంటే అక్కడ రకరకాలు. నేను వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఆయన తర్వాత 88 అక్టోబర్లో వెళ్ళాను. 89 సుమారు అక్టోబర్ ఎప్పుడో ఎలక్షన్లో ఓడిపోయారు ఆయన. ఆ తర్వాత చెన్నారెడ్డి మళ్ళీ చెన్నారెడ్డి గారు రెండోసారి వచ్చారు. చెన్నారెడ్డి గారు ఎందుకనో నన్ను డిస్టర్బ్ చేయకపోతే ఆయనంతకాలం లేరు. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. నెదురుమల జనార్దన్ రెడ్డి గారు ఇటుక లైకింగ్ ఫర్ మీ. ఎందుకో అప్పటికి నాకు 3 ఏళ్ళు అయిపోయింది, బట్ అలా వదిలేశారు ఆయన. తర్వాత లాస్ట్ స్టేజ్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన నన్ను ఎందుకో డిస్టర్బ్ చేయలేదు. బట్ అప్పటికి హోమ్ మినిస్టర్ గారు మైసూరారెడ్డి గారికి నేనంటే కొంచెం కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం మీరంటే? అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక ఆయన సూర్యరెడ్డి అని ఉండేవాడు, సూర్యనారాయణ రెడ్డి, బట్ అందరూ సూర్యరెడ్డి అంటారు. ఆ సూర్యరెడ్డి గారి యొక్క అనుచరుడు ఒకడు రౌడీ. అతను ఇంకోటి తల పగలగడితే మేము అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాం. ఆ కేసులో ఆయన వెళ్ళి మొరబెట్టుకున్నాడు. అప్పటికి స్లోగా ఈ పాలిటీషియన్స్ పోలీసులు ఇంటర్ఫియర్ అవ్వడం మొదలెట్టారు. అప్పటికి అది టైం. సో 1992లో మైసూరారెడ్డి గారు ఏదో ఫోన్ చేసి, చూడవా ఇదేదో ఆ కేసు చూసి చూడనట్టు ఊరుకోను. సార్ చూసి చూడనట్టు నేను ఊరుకోవచ్చు, కానీ ఊరుకుంటే రౌడీజం పెరిగిపోతుంది. ఇంక మళ్ళీ నేనే కాదు నా తర్వాత వచ్చేవాడు కూడా కంట్రోల్ చేయలేరు. ఒక నేరం జరిగినప్పుడు మనం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటే డిటరెన్స్, మిగిలిన వాళ్ళు భయపడతారు. ఆ భయపడడం వల్ల మనకు ఇంకా భవిష్యత్తులో అలాంటి కేసులు జరగవు. మరి నేనైతే ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఇదే పద్ధతి ఫాలో అవుతాను సార్, మీకు నచ్చకపోతే నేను ట్రాన్స్ఫర్ చేయండి. సో ఆయన వెళ్ళి ముఖ్యమంత్రితో చెప్పారు ట్రాన్స్ఫర్ చేయాలి అని.
ఆయన అన్నారు చేద్దాం లేవయ్యా, ఆయన ఎలాగో ఐజీ అవుతాడు, ఐజీ అయినప్పుడు అక్కడ ఐజీ పోస్ట్ లేదు, డిఐజీ పోస్టే ఆ రోజుల్లో కమిషనర్ ఆఫ్ పోలీస్. సో నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. తర్వాత జూన్ కాదు మే 1993లో నన్ను ఐజీగా ప్రమోషన్ ఇచ్చి ఈ అప్పాకు డైరెక్టర్గా. సార్, అప్ప అనుభవాలు విన్నాము, వైజాగ్ అనుభవాలు విన్నాము. మీరు నగర పోలీస్ కమిషనర్గా కూడా మీదైన శైలిలో మీరు రాణించారు. మీరు అప్పుడు ముఖ్యమంత్రి గారు నలుగురిని ఇంటర్వ్యూ చేసి నన్ను సెలెక్ట్ చేశారు. చేసినప్పుడు నేను ఆల్రెడీ డీజీ ఫైర్ సర్వీసెస్. నేను వద్దన్నాను, నాకెందుకండి, నేను మీకు సహాయం చేయలేను, మీకు తెలుసు కదా నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా పోతాను, ఆల్రెడీ కరణం బలరాం కేసుల్లో అది మీకు కొంత ఇబ్బంది కలిగించాను, తర్వాత కూడా నా ప్రవర్తన ఏం మారలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పేశాను. నేను ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్, యూ జస్ట్ గో యాజ్ పర్ యువర్ నార్మల్ స్టైల్ యాజ్ పర్ లా అన్నారు. సో అలా అయితే మరి నాకు ఇంటర్ఫియరెన్స్ కష్టం అండి అంటే, మిమ్మల్ని మీ దాంట్లో ఎవరో ఇంటర్ఫియర్ అవ్వరు. సో ఆ అష్యూరెన్స్ వచ్చిన తర్వాత నేను ఒప్పుకున్నాను. సో ఆయన ఎప్పుడు హిందూ ముస్లిం రైట్స్ జరగకుండా నువ్వు మేనేజ్ చేయి, ఎందుకంటే ఆయనకు అప్పుడు ఆ టైంలో బీజేపీకి అలయన్స్ ఉంది, అలయన్స్లో ఉన్నారు. ఎంఐఎం వాళ్ళు న్యాచురల్లీ బీజేపీకి యాంటీ ఉన్నప్పటికీ తెలుగుదేశం కూడా యాంటీ అయిపోయారు. సో అటు ఎంఐఎంని మేనేజ్ చేయాలి, ఇటు తెలుగుదేశం వాళ్ళని మేనేజ్ చేయాలి, అటు బీజేపీ వాళ్ళని మేనేజ్. ఆ రోజుల్లో హైదరాబాద్ సిటీలో తెలుగుదేశం ఈజ్ నాట్ స్ట్రాంగ్, బీజేపీ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఈ కిషన్ రెడ్డి వాజ్ ఎమ్మెల్యే. తర్వాత ఇంకా చాలా మంది, బండారు దత్తాత్రేయ గారు, బద్దం బాలరెడ్డి గారు, చాలా మంది ఉన్నారు. తర్వాత ఇంకొక ఆయన తర్వాత టీఆర్ఎస్లో చేరాడు, ఒక ఎంపీ కూడా అయ్యాడు ఆయన, ఆలే నరేంద్ర. ఆయన ఓల్డ్ సిటీలోనే ఉండేవాడు. సో పెద్ద కాన్ఫ్లిక్ట్లు అవి ఉండేవి. సో ఇప్పుడు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఉంటేనే అక్కడ మేనేజ్ చేయగలం. ఎందుకంటే ఈ అసదుద్దీన్ ఓవైసీ అప్పుడు వాళ్ళ నాన్న కూడా బతుకున్నాడు, సలాహుద్దీన్ ఓవైసీ, ఆయన ఎంపీ, ఈయన ఎమ్మెల్యే. సో అందువల్ల ఆ టైంలో మీరు పగ్గాలు చేపట్టిన 1-2 రోజుల్లోనే ఛాలెంజింగ్ కేసులు మీరు. అవును, మాది భవానీనగర్ అనే పోలీస్ స్టేషను గోద్రా రైడ్స్ అక్కడ జరిగిందని గుజరాత్లో దానికి ప్రతీకారంగా మక్కా మస్జిద్ నుంచి నేను చార్జ్ తీసుకున్న రెండో రోజుకి వాళ్ళు వెళ్ళిపోతూ మా పోలీస్ స్టేషన్ కాల్ చేశారు. సో అప్పటి నుంచి ఈ తలకాయన ఒకటి ఎవ్రీ ఫ్రైడే పోలీస్ కమిషనర్గా అక్కడ నిలబడి జాగ్రత్తగా 2 గ్రూపులు కొట్టుకోకుండా చూసుకోవడం. అంటే అదే సమయంలో సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య అన్నది ఇప్పటికీ వాళ్ళ తల్లి ఇప్పటికీ గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారని కూడా నేను చార్జ్ తీసుకున్న 2వ రోజు 3వ రోజు జరిగింది. అది అది ఏది జరిగినప్పటికీ ఆవిడ చాలా చిన్నపిల్ల, అప్పటికి 18 ఏళ్ళు. ఆవిడని ప్రేమించిన అతను ఒక రెడ్డి, వెల్ టు డూ బాయ్, అతను యుఎస్ వెళ్ళిపోవాలి, ఈమెతో ప్రేమలో పడితే ఆయన యొక్క ఫ్యామిలీ చాలా అపోజ్ చేసింది. ఈ అమ్మాయి కూడా నేను ఇప్పుడే కదా సినిమా దారయ్యాను, ఇంత కష్టపడి నేను అప్పుడే పెళ్లి చేసుకొని ఇంకా సినిమాలు మానేస్తే ఎట్లాగా అని 2 సైడ్ నుంచి అపోజిషన్. అతను ఇంకా ఈ జీవితం ఎండ్ చేస్తే బాగుంటుంది, నాతో పాటు మళ్ళీ ఈ అమ్మాయి కూడా చచ్చిపోతేనే బాగుంటుంది అని ఒక కోకాకోలాలో పెస్టిసైడ్ కలిపి ఈ అమ్మాయిని తీసుకొచ్చి అలా షికారుకి వెళ్దామని తన కారులో కోక్ తెచ్చానని ఇద్దరూ తాగిన తర్వాత ఆ అమ్మాయి పాపం యంగ్ గర్ల్, అందులో ఎక్కువ తినలేదు ఆవిడ, ఎందుకంటే వాళ్ళు స్లిమ్గా ఉండాలి. సో ఆవిడ ముందు చచ్చిపోయింది. ఇతను అప్పుడు కంగారు పెట్టింది, ఆవిడ చచ్చిపోయింది, నన్ను చచ్చిపోతానని ఎక్కడైతే షికార్లు కొడుతున్నారో కేర్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 1 బంజారాహిల్స్లో ఆయన అడ్మిట్ అయిపోయాడు. వాడు వెంటనే చెప్పాడు ఇలాగ పెస్టిసైడ్ తాగాను అది సేవ్ చేశారు. అతను 5-6 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు.
ఇంతకు మించి ఇంకేం లేదు ఆ కేసులో. వాళ్ళ తల్లిగారు ఇవాళకి గ్యాంగ్ రేప్ చేసి స్నేహితులతో హత్య చేశారని ఇవాళకి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు సార్ ఆవిడ. సరే సార్, ఆవిడ ఇవ్వచ్చు, కానీ ఇది టైం గ్యాప్. ఆవిడ తన యొక్క అదే ఆ రెడ్డి బాయ్ ఫ్రెండ్ కార్ ఎక్కింది అరౌండ్ 6 PM. వాడు తాగింది 6:15కి ఆ కోక్. బై 7 ఆమె చచ్చిపోయింది. 7:15కి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇంకా రేపు ఏముంది, ఇది మారుతి 800 కార్, అది ఇద్దరే ఉన్నారు అందులో. సరే, అది వేరే సంగతి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ రూమర్స్ అవి ఉంటాయి. అవి ఇవాళకి అది అలాగే వెంటాడుతోంది, అది అలాగే. సార్ పదవీ విరమణ చేసే నాటికి సంతృప్తిగా పదవీ విరమణ చేశారా, లేకపోతే ఏదైనా ఒకంత అసంతృప్తితో పదవీ విరమణ? అయ్యో కాదు అసలు. యాక్చువల్గా ఐఎమ్ వెరీ లక్కీ. నాకు బ్రహ్మాండమైన అసైన్మెంట్లు వచ్చాయి. తర్వాత ఆఖరి 4 ఏళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వంలో మొత్తం ఆల్ ఇండియా జ్యూరిస్డిక్షన్స్, ఈ ఇక్కడ అంబాసిడర్ కార్లు ఎలా తిరిగేవాళ్ళం అలా హెలికాప్టర్లు, విమానాలు తిరిగి ఇండియా అంతా తిరిగి సెంట్రల్ సిఆర్పిఎఫ్ అండ్ ఎస్ఎస్బి డైరెక్టర్ SSB రెండింటికి. సో అందువల్ల చాలా హ్యాపీగా రిటైర్ అయిపోయాను. సార్, తీరిక దొరికితే ఎంవి కృష్ణారావు గారు ఏం చేస్తుంటారు తీరిక వేళల్లో? ఈ రోజుల్లో ఎక్కువగా సంగీతం వింటుంటాను. కర్ణాటక సంగీతం చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. మా చెల్లెలు వీణ వాయించేది. ఆ రకంగా నాకు అది వినడంలో ఒక మాధుర్యం సంభవించింది. అంతకుమించి యూట్యూబ్లు అవి చూస్తుంటాం. యూట్యూబ్లు అంటే మామూలు ఇలాంటిది టీడీపీ వైఎస్ఆర్సీపీ కావు. యాక్చువల్గా యూట్యూబ్లో మీకు మొత్తం ప్రపంచంలో ఏమేం జరుగుతుందో జియోగ్రఫీ దగ్గర నుంచి, హిస్టరీ దగ్గర నుంచి, రోమన్ సివిలైజేషన్ దగ్గర నుంచి, గ్రీక్ సివిలైజేషన్ దగ్గర నుంచి రకరకాలు అన్నీ కూడా మనకు కాసేపు చూసుకుంటాం. సార్, మీరు పూర్వీకులు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు అయినప్పటికీ మీ జీవితం దాదాపుగా తెలంగాణతోనే ముడిపడింది. వరంగల్ విద్యాభ్యాసం దగ్గర నుంచి తీసుకున్న తర్వాత కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 10 మా నాన్నగారికి వరంగల్ ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి మేము తెలంగాణలో కంటిన్యూస్గా, అంటే 1962 ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాం. సార్, మీకు బాగా నచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? ఇంతమంది ముఖ్యమంత్రులతో మీరు కలిసి ప్రయాణం చేశారు కదా, మీకు బాగా నచ్చినటువంటి ముఖ్యమంత్రి? బాగా నచ్చిన వాళ్ళు అంటే అందరూ నచ్చిన వాళ్ళే, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. జలగం వెంగళరావు గారు, ఆయన స్టైలు ఎలా ఉంటుందంటే చాలా మితభాష. తను ఏం చెప్పాలంటూ టక్మన్ 2 minutesలో చెప్పేస్తాడు. ప్లస్ ఈ బిలీవ్స్ ఇన్ అప్హోల్డింగ్ రూల్ ఆఫ్ లా, ఎందుకంటే ఆ రోజుల్లో అది నడిచేది. మరీ ఆయన అంత పెద్ద ఎమ్మెల్యేల యొక్క సహాయంతో సీఎం అయిన వాడు కాదు. ఆయన యొక్క క్వాలిఫికేషన్ ఏమిటంటే ఆయన ఆంధ్ర హూ సెటిల్ డౌన్ ఇన్ తెలంగాణ. సో ఆయన భాష ఏమో కృష్ణా జిల్లా భాష. ఆయన యొక్క పొలిటికల్ కెరియర్ అంతా ఆయన ఊరు సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో జెడ్పీ చైర్మన్ చేశారు. ఆయన తమ్ముడు లోక్సభ మెంబర్ 5-6 సార్లు చేశారు ఆయన. సో ఆయన లోక్సభ మెంబర్ చాలాసార్లు చేశారు. సో అదొక స్టైల్, అది నడవదు ఇప్పుడు. ఎన్టీ రామారావు గారు పాపం చాలా ఫేర్గా, స్ట్రిక్ట్గా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా చేస్తే నాదెండ్ల భాస్కరరావు గారు ఆయన పీకేశారు. అప్పుడు తర్వాత ఆయనకి ఏమైనా అర్థమైందంటే ఎమ్మెల్యేలు మనం ఎక్కువ అల్లరి పెట్టకూడదు, వాళ్ళ సహకారం లేకపోతే మనల్ని దింపేస్తారు అన్న తత్వం బాధపడింది. ఇంకా బాధపడింది. దట్ ఈస్ ద రియాలిటీ. సో ఆ 294 మంది ఎమ్మెల్యేల్లో అట్లీస్ట్ ఒక 150 అయినా మన జేబులో ఉండాలి అని ఎమ్మెల్యేలు ఎదురడిగితే చేయడం బికేమ్ ద నార్మ్ ఫర్ ఆల్ చీఫ్ మినిస్టర్స్. సో అది వాళ్ళని నేను బ్లేమ్ చేయడానికి వీలు లేదు. అందరూ రైట్ అప్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు నేను ఈ స్టేట్లో వరుసగా పనిచేశాను. కొంతమంది ప్లెజెంట్గా ఉంటారు. ఇప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చాలా ప్లెజెంట్గా ఉంటారు. అస్సలు ఏమి పరుష వాక్యం కానీ ఏమి ఉండదు. నవ్వుతూ అని ఏం చెప్పాలన్నా నవ్వుతూనే చెప్తారు. విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చాలా ఫెయిరు, కానీ ఆయన ఎక్కువ మాట్లాడరు. ఈజ్ నాట్ అ ఫ్రెండ్లీ టైప్. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే ఆయన నిలబెట్టుకుంటాను. నేను ఐపీఎస్ఆర్టీసీ ఎండి ఆయన టైంలోనే మేము చాలా నష్టాలు వస్తున్నాయండి ఈ ఫ్రీ పాస్లు అవి దానివల్ల. కాబట్టి మీరు ఎట్లాగైనా సరే దానికి ఒక మార్గం చూడాలి, లేదంటే ఫ్రీ పాస్లు తీసేయండి,
ఐ విల్ సెల్ మై టికెట్స్ అన్నాను. అంటే కెన్ యూ రన్ దిస్ ఇఫ్ ఐ డూ నాట్ అలౌ యూ టు incur a loss on account of free passes for students and others. I'll run it. I don't need a paisa from you. Okay, instead, you tell me at the end of every year, ఈ పాసల వల్ల ఎంత ఖర్చు అయింది నీకు, ఐ విల్ గివ్ యూ బడ్జెటరీ సపోర్ట్. అంటే ఇయర్ అయిపోయిన తర్వాత ఎవరో ఇండిపెండెంట్గా ఏఎస్ ఫర్గూసన్ అండ్ కంపెనీ అని ఒక ఆడిటింగ్ కంపెనీ ఉండేది, వాళ్ళ చేత ఆడిట్ చేస్తాము, మీకు ఈ పాసుల వల్ల ఇంత నష్టం వచ్చింది. పాసులు రికార్డు ఉంటాయండి, స్కూల్స్ కాలేజెస్ అన్నీ. వాడు మహా అయితే రోజుకి 2 ట్రిప్లే వేస్తారు. ఒకసారి స్కూల్కో కాలేజీకో వెళ్ళడం, వెనక్కి రావడం, అంతకంటే ఎక్కువ చేయరు వాళ్ళు. ఊరికే ఫ్రీ అని అన్నీ తిరగరు వాళ్ళు. అది క్యాల్కులేట్ చేసి అమౌంట్ చెప్పండి, మేము ఇచ్చేస్తాం బడ్జెట్. సో అది ఫినాన్స్ మినిస్ట్రీ, ఫినాన్స్ సెక్రటరీ రోసయ్య గారు అందరూ అపోజ్ చేశారు. చాలా స్ట్రిక్ట్గా వీ కెనాట్ డూ దిస్. ఇది కొత్తగా మీరు పెట్టారు, ఇంతకాలం ఆర్టీసీ ఎప్పుడు మనమే డబ్బు ఇచ్చిన బాపత లేదంటే మరి కుంగిపోతుంది, అది కొలాప్స్ అయిపోతుంది, దానివల్ల మనకే నష్టం అని ఈ స్టూడియో గ్రౌండ్. వీళ్ళంతా ఫైల్లో అన్నీ నెగటివ్ రాశారు. నెగటివ్ రాసిన ఆయన ఫైల్ చివరికి సీఎం దగ్గరికి వెళ్ళింది. ఆయన ఐ స్టాండ్ బై మై వర్డ్, we shall reimburse whatever is the expenditure incurred on account of free passes అని రాసేసారు. సో ఒక రకంగా అంత గట్టిగా నిలబడే సీఎంలు ఎవరు లేరు. సో బట్ ఆయన ప్రిన్సిపల్స్ ఇంకో రకంగా ఉంటాయి. సార్, తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 4వసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టారు. ఏంటి, ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోందని మీరు? ఆయన కంపల్షన్స్ ఆయనకు ఉంటాయి, ఖజానా ఖాళీ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో మరి ఆయన నుంచి ఎన్ని ఆశించినా కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇంటర్వ్యూ జరుగుతుండగా ఎంవి భాస్కర్రావు గారు వస్తారని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ గౌరవనీయులు శ్రీ ఎంవి భాస్కర్రావు గారు ఐపీఎస్ వారు వచ్చారు, ఆశీనులు అయ్యారు ఇవాళ సోదరుడి నివాసానికి, ఎంవి కృష్ణారావు గారి నివాసానికి. నమస్కారం ఎంవి భాస్కర్రావు గారు. సార్, ఇద్దరు సిటీలోనే ఉంటారు, ఇద్దరూ కలుసుకోవాలనుకుంటే సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి కలుసుకుంటారు? అంటే కామన్గా మాకు ఫ్రెండ్స్ ఉండే చోట అప్పుడప్పుడు డిన్నర్లకు కానీ వాటికి కలుసుకుంటాం. బట్ డెఫినెట్గా 2 ఒకేషన్స్ అది మస్ట్. మా నాన్నగారి యొక్క తద్దినం వారు 1991లో పోయారు. ఆ తద్దినం ఎప్పుడు వారింట్లోనే జరుగుతుంది, సికింద్రాబాద్ ఇంట్లో, ఎక్కడుంటే అక్కడ. ఆయన గత 15 ఏళ్ళగా సికింద్రాబాద్లో ఉంటున్నారు, అంతకుముందు రకరకాల చోట్ల ఉన్నారు. ఎక్కడుంటే అక్కడికి 5గురు, అంటే ఆయనతో కలుపుకుని 5గురు, మిగిలిన 4 వస్తారు కుటుంబ సమేతంగా. ఆ యొక్క తద్దినం కార్యక్రమం మాత్రం వారి చేతుల మీదుగా మేము పక్కన కూర్చుంటాం అంతే, నేను మా రెండో అన్నయ్య. ఆయనే చేస్తారు, అది మస్ట్. అది ఇంతవరకు మిస్ అవ్వలేదు. ఎక్కడన్నా విదేశాలకు హాలిడేకి వెళ్ళినా ఆ డేట్లు తెలుసు కాబట్టి దానికి ముందే వచ్చేసి తయారవుతాం. మా తల్లిగారు 2001లో పోయారు, ఆవిడ తద్దును మా ఇంట్లో అవుతుంది. ఆయన వస్తారు, తన యొక్క పిల్లలు మనవలు అందరూ వస్తారు, సుమారు 30 మంది వస్తారు దాన్ని. సో ఆ 2 ఇస్ అ మస్ట్, అవి ఆల్టర్ కావు. ఇవి కాకుండా మేము అప్పుడప్పుడు వేరే చోట్ల అది కలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మా యొక్క అమెరికాలో మా నీసెస్ ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు ఒక డిన్నరు, అప్పుడు మళ్ళీ వస్తారు. లేక ఆయన బర్త్డేకి మేము వెళ్తాము, నా బర్త్డేకి ఆయన కూతుళ్ళు ఆయన మనవలు వస్తారు. చాలా క్లోజ్ నేను వాళ్ళ మనవరాళ్ళకి. సార్, మీ తమ్ముడి గారిలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? మా తమ్ముడు గారిలో నేను ఏం చెప్పగలను, అన్ని అన్ని అతనికి నాకు ఇష్టమైనవి ఉంటాయి కదా. తమ్ముడు గురించి ఇంకా వేరే నథింగ్. అది మేము అందరం ఒక మూసలో పుట్టినోళ్ళం. వీ హ్యావ్ కామన్ ట్రీట్స్ లైక్ యువర్ ఆనెస్టీ, అప్రైట్ గా మాట్లాడడం, మోమాటం లేకుండా చెప్పడం. ఇవన్నీ మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా ట్రైన్ చేసిందా లేకపోతే మా పుట్టుకతో వచ్చిందా? మా క్యారెక్టర్స్ ఒకలాగే ఉంటాయి. మాట్లాడితే
సో వాళ్ళు ఎవరైనా చూసినాడు భాస్కరరావు గారి బ్రదరా అన్నట్టు ఇమీడియట్గా తెలిసిపోతుంది. వాయిస్ కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ, నో నాన్ సెన్స్ బిజినెస్. సార్ మా ప్రిన్సిపల్స్ కూడా అంతే. నీ ఉద్యోగం పోయినా ఏం పోయినా లెక్కలేదు, మనం చెప్పాల్సింది చెప్తాం, ఉద్యోగం చేయాల్సింది చేస్తాం. వృత్తి ధర్మం అది అది అలాంటి కొన్ని అదే ఉన్నాయి. మా బ్రదర్స్ మీద నచ్చవు కలిగింది, అందులో డిఫరెన్స్ ఒపీనియన్ ఏమి ఉండదు. నచ్చని విషయం నచ్చింది ఏముంటది, లేదు. నచ్చింది ఏముండదండి. ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ ఒపీనియన్. నచ్చింది ఏముంటుంది, నచ్చకుండా ఎవడో ఉండడండి. సార్ మీరు ఇందాక ఇంటర్వ్యూ ప్రారంభంలోనే మీ అన్నగారి స్ఫూర్తితోనే మీరు ఐపీఎస్ ఆఫీసర్ కావడం జరిగింది. అట్లాగే వారు ఐపీఎస్ ఆఫీసర్ అప్పటికే అయిపోయినటువంటి ఆ ప్రాంతాల్లో మీరు కూడా వారు మేము ప్రతి సమ్మర్ హాలిడేస్గా ఆయన దగ్గరికి వెళ్తుండేవాళ్ళం. సో అందువల్ల వాట్ ఈజ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, వాటి టెన్షన్స్ కానీ లేక సమాజంలో వాళ్ళ యొక్క రోల్ కానీ అన్నీ తెలుసు. సో ఎనీవే నాకు అది ఒక రోల్ మోడల్ కింద అలా ఈజీగా వచ్చేసి. మీరు ఇరువురు సర్వీస్లో ఉండగా మీరు ఏదైనా ఒక ఛాలెంజింగ్ కేసు కావచ్చు, లేకపోతే ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ కావచ్చు, ఆ సందర్భంగా మీ అన్నగారి సలహాను కానీ సూచనను కానీ స్వీకరించిన సందర్భం ఉందా? లేదండి, యాక్చువల్గా గమ్మత్ ఏంటంటే మా ఫ్యామిలీలో వీఆర్ హైలీ ఇండిపెండెంట్. సో ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళని కన్సల్ట్ చేసేది లేదు, ఎవరి జడ్జ్మెంట్ వాళ్ళదే. సో ఆయన కూడా ఎవరి మీద ఎప్పుడు ఆధారపడలేదు, వెరీ ఇండిపెండెంట్ మైండెడ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ హైదరాబాద్ సిటీలో ఆయన నాకంటే ఎక్కువ చేసింది. ఆయన 3 years, నేను 2 years. ఆయన బాబరీ మస్జిద్ డెమాలిష్ ఆయన టైంలో కమిషనర్ ఆఫ్ పోలీసు, ఫుల్ ఆఫ్ వైలెన్స్. అయినా కూడా అస్సలు ఏదో వీళ్ళ కన్సల్ట్ చేద్దాం, సీనియర్స్ని అడుగుదాము, లేక ఇంకేదో అడుగుదాము, అదేం లేదు. దిస్ ఈజ్ ద రైట్ థింగ్, లెట్ మీ డూ ఇట్, అంతే. అండ్ స్ట్రైట్ అవే భయం లేకుండా చేసి పారేసేవాడు. మళ్ళీ దీనికి పర్యవసానం ఏమవుతుంది అంటే అది చూద్దాం, విల్ ఫేస్ ఇట్. సో అట్లాగా. సో అందువల్ల ఇంకొకళ్ళ గైడెన్స్ ఎవరు తీసుకోరు మా ఇంట్లో. 5 హైలీ ఇండిపెండెంట్. ఎందుకంటే మేబీ వీఆర్ వెల్ ట్రైన్డ్, వీఆర్ వెరీ గుడ్ ఇన్ అనలైజింగ్ ఎ సిచ్యువేషన్. సో అందువల్ల ఏది దీనికి వాట్ వర్క్స్ మనకు తెలుస్తుంది ముందే. సో వీ వాంట్ టు సీ దట్ వీ సక్సీడ్. అదే నాట్ ఓన్లీ దట్, ఇంకొకరిని అడిగారంటే యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. బేసికలీ ప్రాబ్లం ఎక్కడికి వస్తుందంటే, మీరు మీ మనసుకి ఏది నచ్చింది ఇంకోటి ఎవరన్నా ఉంటే ఏదైనా చెప్పితే ఓ భయం అయింది ఏదన్నా, లేకపోతే మీ పొలిటికల్గా ఇది బాగుండదు అది అప్పుడు ఏమవుతుంది, కలర్డ్ వ్యూ వస్తుంది. యువర్ డెసిషన్ విల్ బి కలర్డ్ బికాజ్ నువ్వు మనసా వాచా నిజంగా ఇది ఎస్ ఐ ఫీల్ దట్ ఇట్ షుడ్ బి డన్ అన్నంత వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా పుల్ల పెట్టారనుకోండి, అందువల్ల ఇప్పుడు ఎప్పుడు కూడాను మా ఇద్దరిలోనూ ఎస్ ఐ ఫీల్ ఇట్స్ రైట్. వాడు చీఫ్ మినిస్టర్ ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఎవరో యూ డోంట్ కేర్, లేకపోతే ఎవరన్నా కూడా నేను నా మనసుకి నచ్చింది అంటే కరెక్ట్ కదా, మనం ఆలోచించి కదా చేస్తాం. ఇంకోటి ఎవరన్నా చెప్పాడంటే ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మేబీ సర్వీస్లో అలాగే చేసావు. ఆ ఇన్ఫ్లుయెన్స్ డ్యూటీలో మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అక్కర్లేదు. మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ నీ కూర తింటావా, ఇది తింటావా, బట్టలు వేసుకుంటావా, ప్రైవేట్ లైఫ్లో ఎస్. బట్ ఉద్యోగంలో ఆయన ఎప్పుడు నన్ను అడగలేదు. నేను డీజీపీగా ఉన్నప్పుడు ఆయన పనిచేసినప్పుడు కూడా ఆయన కింద కూడా పనిచేశాను. అవును, అదే అందుకే అడిగాను నేను. డైరెక్టర్ హీ వాజ్ మై బాస్, హీ వాజ్ స్టేట్ డీజీపీ, ఐ వాజ్ ద డైరెక్టర్ ది అప్ప అండ్ మెనీ అదర్ పోస్ట్ కూడా. బట్ ఫేర్నెస్ అండ్ ఇంపార్షాలిటీ ఈ రెండు ఇంపార్టెంట్ అండి. మనకి ఏది ఫేరు, ఏది నిష్పక్షపాతంగా ఉంటుంది అంటే నిర్భయంగా చేసాడు. ఇంకా అంతే, ఇంక మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ ఇంకోటిది లేదు. సార్ ఇద్దరి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? నేను స్లైట్లీ మోర్ టిల్టింగ్ టువర్డ్స్ వెజిటేరియనిజం. మా మదర్ ఈజ్ ఎ వెజిటేరియన్. సో కొంత నాకు ఎందుకో వెజిటేరియన్లో ఉన్న రుచి నాన్ వెజిటేరియన్లో అంత ఉండదు. హీ లైక్స్ బోత్. నేను ఐ మోర్ నాన్ వెజిటేరియన్, లెస్ ఆఫ్ అ వెజిటేరియన్. అంటే బై నేచర్ ఆర్ అదర్వైజ్ సంథింగ్ లైక్ దట్. సో లైక్ హీ వాజ్ మోర్ ఎట్ హోమ్.
my mother was all influence. But now I lived outside and then for long. హాస్టల్స్ ట్రైనింగ్ చెన్నై బ్రాటప్ చెన్నై బ్రాటప్. అప్పుడు మా అమ్మ నాన్నతోనే ఉన్నారు. బట్ ఏదేమైనా ఈ జాయిన్ వెరీ యంగ్ అట్ ది ఏజ్ 20 ఐపీఎస్లోకి వచ్చేసారు. సో అప్పటి నుంచి ఇంక ఇండిపెండెంట్గానే ఉంటారు. And by nature also it's happening. Some foods you like and some foods you don't like. So like that. అది ఎలాగో you grew up in ఒకే ఫ్యామిలీలో కొంతమందికి వెజిటేరియన్, కొంతమంది నాన్ వెజిటేరియన్, కొంతమంది అవుట్డోర్ ఫుడ్. ఫర్ ఇన్స్టెన్స్ ఐ లైక్ టు ప్లే లాట్ ఆఫ్ గేమ్స్. ఇప్పుడు మా బ్రదర్ అంత ఇంట్రెస్ట్. నేనేదో 5 ఏళ్ళు టెన్నిస్ ఆడాను, ప్రతిరోజు ఆడాను. దానికి ముందు షటిల్ బ్యాడ్మింటన్ ఆడాను. బట్ అదర్వైజ్ ఆ తర్వాత ఇంకా మానేశాను. మీరు ఇవాళకి నేను ఇప్పుడు కూడా టెన్నిస్ ఆడతాను. సో నేను ఆడని గేమ్ లేదు ప్రపంచంలో. గాల్ఫ్, టెన్నిస్, అది ఒక్కొక్కరికి డెవలప్ దట్. షటిల్ ఒకటి కాదు, అది కాదు. సో ఈవెన్ నౌ ఐ గో అండ్ ప్లే మై సికింద్రాబాద్ క్లబ్లో సాయంత్రం టెన్నిస్ ఆడుకుని వెనక్కి వస్తాను. ఇంకా దానికి మళ్ళీ కాంప్రమైజ్ లేదు. ఒక్కోసారి చీఫ్ మినిస్టర్ పిలుస్తాడు, అదైతే లేదు. ఐ టెల్ ద చీఫ్ మినిస్టర్ నో, దిస్ ఇస్ మై టైం బిట్వీన్ 4:30, 5:30 నేను టెన్నిస్ ఆడుకుంటాను, డోంట్ మిస్టర్. ఆయన ఎంత పెద్దోడైనా సరే. సో అలాగే కొంతమందికి దట్ వే వీఆర్ డిఫరెంట్. ఐఎమ్ నాన్ వెజిటేరియన్, ఐ ప్లే టెన్నిస్ అండ్ ఐ డోంట్ గివ్ అప్. నా హ్యాబిట్స్లో కొంచెం ఐ డో నాట్ వాంట్ ఎనీబడి టు ఇంటర్ఫియర్. ఐ మీన్ అన్లెస్ ఎమర్జెన్సీ ఉద్యోగాలు, అందులో దాంట్లో మళ్ళీ పండగల్లో ఈజ్ వెజిటేరియన్. మామూలు. ఎప్పుడంటే శాస్త్రం ఏదో వెజిటేరియన్ ఉండాలంటే తప్పకుండా హ్యాపీగా వెజిటేరియన్. ఆ శనివారం ఐ నెవర్ ఎయిట్ మీట్. శనివారం నాడు కంపల్సరీగా ఇంతవరకు ఎప్పుడు తెలిసి నాన్ వెజిటేరియన్ తినలేదు. వెదర్ యూఎస్, ఎల్స్వేర్, ఎక్కడైనా సరే అవాయిడ్. అంతే, అది ఒక్కరోజు అబ్సల్యూట్ 100% వెజిటేరియన్. సార్, ఎవరికైనా మరి ముఖ్యంగా పోలీసింగ్లో డీజీపీ అవ్వడం అనేది ఒక కళ. అవుతారేమో అనుకున్న వాళ్ళు చాలామంది అవని వాళ్ళని కూడా మనం చూసాం. అట్లాంటిది ఎంవి భాస్కర్ రావు గారు డీజీపీ అయ్యారు అని తెలిసిన రోజు మీ అనుభూతి ఏంటి సార్? అంటే ఒకటి ఆయన అవుతారు, ఎందుకంటే ఈ వాజ్ ద యంగెస్ట్. యాక్చువల్గా ఆయన యొక్క డెస్టినీ అనండి ఏమనండి, అంత యంగ్ ఏజ్లో ఎంటర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఇట్స్ సో హ్యాపెండ్ దట్ ఆయన ఆ లెవెల్ వచ్చేసరికి ఆల్రెడీ డీజీ ర్యాంక్ వచ్చేసి ఉంది. డీజీ ప్రెజెన్స్ చేశారు, హోమ్ సెక్రటరీ చేశారు, జస్ట్ వెయిటింగ్ టు మూవ్ ఇన్ టు దట్ ఆఫీస్. సో ఐ థింక్ టిఎస్ రావు గారు రిటైర్ అయిన తర్వాత సో టిఎస్ రావు గారు అని ఆయన రిటైర్ అయిన వెంటనే ఈయన వేస్తారు. సో అది ఎక్స్పెక్టెడ్. బట్ అది యాక్చువల్గా కూర్చునేంత వరకు దర్ ఆర్ మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. అందువల్ల కూర్చున్న తర్వాత వీ వర్ వెరీ హ్యాపీ. సార్, మీ కుటుంబం గురించి చెప్పండి సార్. అంటే మీ అత్తమామలు, వారత్తమామలు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే మనకు ఒక వంశవృక్షం దర్శనం ఇస్తున్నాం అనమాట. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వారి మామగారు ఐఏఎస్, మా మామగారు ఐపీఎస్. వారి మామగారు యాక్చువల్గా వెస్ట్ గోదావరి, పోలిశెట్టి వాళ్ళ ఇంటి పేరు. పోలిశెట్టి వెరీ ఫేమస్ అండ్ స్ట్రాంగ్. పోలిశెట్టి వెంకటరత్నం గారిని దంగేరి జమీందారు చేశారు కదా. సర్ కేవీ రెడ్డి నాయుడు అని ఫస్ట్. అవును, పోలిశెట్టి వారిలో వారు కూడా ఒక జమీందారు కాదు. సర్ కేవీ రెడ్డి నాయుడు గవర్నర్ ఆఫ్ మద్రాస్ ఫస్ట్. కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు తెలుసు. ఆయన సిస్టర్ యొక్క సన్ను వీడు మామగారు పోలిశెట్టి రామ్మూర్తి గారు. మేనల్డ్ సిస్టర్స్, ఓన్ సిస్టర్స్. ఆయన ఐఏఎస్ ఆఫీసరు అండ్ రిటైర్డ్ యాజ్ సెక్రటరీ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. యూస్ టు లుక్ ఆఫ్టర్ కంప్లీట్ కమర్షియల్ ట్యాక్సెస్. ఆయన ఒరిజినల్గా ఈ కమర్షియల్ ట్యాక్సెస్ సిటిఓగా మెడ్రాస్ స్టేట్లో రిక్రూట్ అయ్యారు. అప్పుడు ఈ డిడ్ంట్ గెట్ ఇట్ టు ది ఐఏఎస్, అప్పుడు ఐసిఎస్ ఉండేది. ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్. బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు ఫస్ట్ ఈ యొక్క సిటిఓ రాజాజీ గవర్నమెంట్లో మొదట్లో కమర్షియల్ ట్యాక్సెస్ అని బిగిన్ చేసింది. అందులో అలాగే కంటిన్యూ అయిపోయాడు. బట్ బై ఎఫ్లక్స్ ఆఫ్ టైం
ఆయనకి ఐఏఎస్ కన్ఫర్మ్ చేశారు. ఎట్ ద టైమ్ ఈ రిటైర్డ్ ఇన్ హైదరాబాద్ అది బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో సెక్రటరీ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. వీళ్ళు ఎంటీ రాజు గారు అని ఐసిఎస్ ఆయన చీఫ్ సెక్రటరీ, ఆయన దగ్గర ఆయన బోర్డ్ మెంబర్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అండ్ చీఫ్ సెక్రటరీ. ఈయన అక్కడి నుంచి రిటైర్ అయ్యారు. Subsequently, of course, he died. He was another man who influenced our life in the sense. So, ఆయన ఎప్పుడు మేమిద్దరం ఎప్పుడు డిపార్ట్మెంటల్ అఫైర్స్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ఇప్పుడు మాట్లాడేవాళ్ళం. ఎవరు మీ ఇద్దరు మామాళ్ళు ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు కాదు. వెరీ డిగ్నిఫైడ్, అబ్సల్యూట్లీ డిగ్నిఫైడ్. వీఆర్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ కామన్ ఏంటంటే పుస్తకాలు. ఆయన తెచ్చిన పుస్తకాలు నేను తెచ్చిన మా నిజాం క్లబ్ లైబ్రరీలో ఉంది. ఆయన కొన్ని పుస్తకాలు నాది. ఎప్పుడైనా డిస్కషన్ ఈజ్ ఓన్లీ అబౌట్ దిస్ బుక్స్, వీటి గురించి రీడింగ్ మెటీరియల్, దిస్ దట్ అండ్ ది అదర్, అంతే. అంతకన్నా బియాండ్ దట్ మండేన్ థింగ్స్, సినిమాలని అదని ఇదని అలాంటివి ఉండేది కాదు. సో మోర్ అంటే పబ్లిక్ లైఫ్లో మన అఫీషియల్ లైఫ్లో ఉండి మాట్లాడుకుంటాం కానీ, సో అప్పుడు ఈ పాలిటిక్స్ గిలిటిక్స్ ఏమి ఉండి కాదండి. సో వాట్ వాజ్ సో గుడ్ బిట్ ఆఫ్ ఇట్ వాజ్ హిస్టరీ. సో ఈ బుక్ తెచ్చావా, ఆ బుక్ తెచ్చావా ఇచ్చారు. తర్వాత ఆయన కూడా మిత భాష. ఆయన ఒక్కరు నా దగ్గర ఒకటే మాట్లాడి, నేను మళ్ళీ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎవరు మాట్లాడారు. సో ఎవ్రీ డే వీస్ టు హ్యావ్ ఎ చాట్ ఇఫ్ ఐఎమ్ లివింగ్ దేర్, అదే హాలిడేస్కి వచ్చి. లేకపోతే ఆల్వేస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కదా. ఎప్పుడు హైదరాబాద్ పోస్టింగ్ డిప్యూటీ కమిషనర్ అక్కడ, ఇక్కడ ఉంటే అక్కడ. అది దట్ ఈస్ హౌ ఐ వాస్. మీ మాంగారు గురించి ఇప్పుడు మనం మద్రాస్ కాంపోజిట్ మద్రాస్ స్టేట్ యొక్క సర్ కేవీ రెడ్డి నాయుడు గారు, ఈ వాజ్ గవర్నర్ యాజ్ వెల్ as చీఫ్ మినిస్టర్ అన్నామే. ఆయన యొక్క తోడలుడు ఈ యొక్క కొడుకు మా మామగారు. ఆహా, ఓకే ఓకే. పల్చోళ్ళ వారు. పలుచోళ్ళ పద్మనాభం నాయుడు గారు ఒక అడ్వకేటు, ఆయన 103 ఏళ్ళు బతికారు. ఆయన రాచమళ్ళ ప్రకాశరావు గారి యొక్క సిస్టర్ని చేసుకున్నారు. ఈ వాజ్ వెరీ రిచ్ మ్యాన్ ఆఫ్ రాజమండ్రి, రాచమళ్ళ వాళ్ళు. అతను ఇంకో సిస్టరు, పెద్ద సిస్టరు ఈజ్ మ్యారీడ్ టు సర్ కేవీ రెడ్డి నాయుడు. సో యాక్చువల్ ఆ సర్ కేవీ రెడ్డి నాయుడు యొక్క మేనలుడేమో వీళ్ళ మామగారు సామూర్తి గారు. అయితే మా మామగారు 11వ చైల్డ్ కాబట్టి ఈజ్ ద యంగెస్ట్. సో వీళ్ళ మామగారు అంత వయసు ఉండదు. బట్ ఏదేమైనా వీళ్ళంతా మోర్ ఆర్ లెస్ డిస్టెంట్గా ఒకటే టైప్ ఆఫ్ ఫ్యామిలీలో నుంచి వచ్చారు. గోదావరి నదికి అటు ఇటు. బట్ రాజమండ్రి బీయింగ్ ది సెంటర్. పివి రంగనాయుడు గారు కేంద్ర మంత్రిగా చేశారు. అంటే ఐపీఎస్ హోమ్ సెక్రటరీ అన్నీ చేసి కేంద్ర మంత్రిగా, అంటే ఎంపీ ఈ ఖమ్మం 5 ఏళ్ళు, 5 ఏళ్ళు ఏదో ఒక మంత్రి. పవర్ ఒకసారి, వాటర్ రిసోర్సెస్ ఒకసారి, తర్వాత కమ్యూనికేషన్స్. మీ దైనందిన జీవితం అంటే రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది సార్ ఇద్దరిది? మీది ఎలా ఉంటుంది? పర్టికులర్గా ఆఫ్టర్ రిటైర్మెంట్ రిలాక్స్డ్గా పొద్దున్నే లేచి వాకింగ్ గీకింగ్ వెళ్ళండి. I just get up and then sort of mamuga get ready or something like that, and then mostly I catch up reading newspapers. The main weakness annaru, less strength annaru, is reading about 7 to 8 newspapers. 7 to 8 newspapers. Yeah. He's MA economics, but he continued to be interested in macroeconomics as well as finance, banking. So అందువల్ల ఇవన్నీ పొద్దున్న చదువుకుంటాను. I mean, one after another. You start with Chronicle, this, that, and the other, all sorts of Hindu. Financial Times, Economic Times. Wow, business line, adi, idi. Mostly I spend the time morning only reading. And in between, snanalu chesesi breakfast, I hardly have any breakfast. I have a cup of coffee. Then at about 2 o'clock, 1:32, then I have my lunch.
లంచ్ తర్వాత ఐ స్లీప్ ఆఫ్ ఫర్ 45 minutes. దిస్ ఇస్ ద హ్యాబిట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, లైక్ లిటరలీ, అంటే సర్వీస్లో ఉన్నా కూడా. ఉన్నప్పటి నుంచి ఇక మధ్యాహ్నం అది డీజీపీ దాకా కూడా. సో మా చీఫ్ మినిస్టర్ కూడా ఎవరు సెక్రటేరియట్లో కూడా మీటింగ్లు పెట్టేవారు కాదు. మై టైమింగ్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ స్విచ్ ఆఫ్, కమ్ బ్యాక్ టు ద టేబుల్. ఇప్పుడు అది సేమ్ థింగ్. ఇప్పుడు నౌ 45 minutes. Then madhyano after evening I get up, then have a cup of tea and all that, then read a little, and then go off to the Secunderabad club. That is my favorite place. 5 o'clock I go there. 6:30, 6:45 వెనక్కి వచ్చేస్తాం. వెనక్కి వచ్చేసేసి స్నానం చేసి మళ్ళా న్యూస్ పేపర్స్ ఈ క్రికెట్, ఈ ఐపీఎల్ కంప్లీట్గా 100% వాచ్ చేస్తాం. టెన్నిస్ ఇవన్నీ నేను టీవీ మీద వాచ్ చేయను. ఐ డోంట్ సీ టీవీ ఎట్ ఆల్. ఎనీ నో టీవీ వాట్స్ ఎవర్. న్యూస్ గీస్ అన్నీ ఆ న్యూస్ పేపర్ న్యూసే కానీ టీవీ న్యూస్ నేను చూడను. దో ఐ అపియర్డ్ ఆన్ లాట్ ఆఫ్ టీవీస్, సో బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే వాళ్ళ యొక్క సొంత ఒపీనియన్ పెడతారు కానీ న్యాయంగా. ఇంకా ప్రింటెడ్ మీడియా ఈజ్ ఆల్వేస్ మోర్ రిలయబుల్. చిన్నప్పటి నుంచి ఇప్పుడు లైక్ ఫర్ ఇన్స్టెన్స్ హిందూ పేపర్, నేను హిందూ పేపరు 10 సంవత్సరాల వయసు నుంచి చదువుతున్నాను. 10 సంవత్సరాలు, మీకు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి 74 సంవత్సరాలు హిందూ పేపర్ చదువుతాను. దాని ఆల్ దోస్ ఎడిషన్స్, వాడిది బిజినెస్ లైన్ అది ఇది ఉంటుంది, అవన్నీ మొత్తం ఈ మళ్ళీ నేను చదువుకుని ఈ సాయంత్రం వచ్చేసిన తర్వాత స్నానం చేసి ఏమైనా బయటకు వెళ్ళాలంటే ఎప్పుడైనా వన్స్ ఇన్ వీక్ సంథింగ్ ఏదైనా బయటకు వెళ్ళాలి, ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వెళ్ళేసి వెనక్కి వచ్చేస్తాను. జనరల్లీ బయట తిన్నాం. ఐ అటెండ్ ద ఫంక్షన్, కమ్ బ్యాక్, ఇంటికాడ ఏదో లైట్గా మీల్, అండ్ ఐ వాచ్ దిస్ క్రికెట్ మ్యాచెస్. అయ్యి తర్వాత ఈ బుక్స్ ఇవన్నీ చదువుతాను. అండ్ దెన్ మోస్ట్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్, గెటింగ్ బుక్స్. మా ఫిరా క్లబ్ ఇస్ గాట్ అ బ్యూటిఫుల్ లైబ్రరీ. లేటెస్ట్ ఎడిషన్స్ అన్నీ వస్తాయి. అవన్నీ తెచ్చుకునే రాత్రి 1 గంట దాకా చదువుతాను. 1 AM ఇవన్నీ డేట్ మారిపోవాలన్నమాట. డేట్ మారిపోవాలి. మారిపోవాలా. నా పుస్తకాలన్నీ అయిపోయాలి. నేను చదివేసి అంటే 1 o'clock స్విచ్ ఆఫ్, అండ్ దెన్ గెట్ అప్ బై 7 hours, 8 hours sleep. సో ఇన్ బిట్వీన్ ఇప్పుడు మీలాగా ఏదైనా పర్టికులర్ ఫంక్షన్స్ ఉన్నా లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా ఐ అటెండ్. దట్ మే బి once or twice a week. So I also feel వారానికి ఒక 2 times I go to my police mess. So there I meet some of my old colleagues and all that. I also believe that completely you cannot isolate yourself. ఇంటికాడే ఉన్నదంటే ఇట్స్ అన్హెల్దీ. సోషలైజింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, హెల్త్కి. సో అందువల్ల బయటకు వెళ్ళడం, మీట్ అవ్వడం పీపుల్ని ఫర్ షార్ట్ వైల్, గుడ్ ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, once or twice a week I go. And then remaining time ఇదే దినచర్య. లేకపోతే ఇంతకుముందు ఈ టీవీ ప్రతిధ్వని అది ఇది అవన్నీ ఇప్పుడు నౌ దే సే యూ కమ్ టు స్టూడియో రావాలి కాదు, ఐ డోంట్ లైక్ దాట్ బికాజ్ టీవీలో we had enough. So this is the generation కూడా. Then I'm interested in my stocks and shares. So keep my brain all right. And then not that I'm making money, but then I know invest. Then sort of how the market is going, and I invest and then I don't lose. So not that I'm interested in making money, but then the satisfaction, yes, that you did something and then your presumptions are right or your calculations are right. Basically, I like economics, so I see the trends in the market. Then
షేర్ మార్కెట్స్. ఐ డోంట్ గ్యాంబుల్. షేర్ మార్కెట్లో చేస్తున్నారు పుట్ గ్యాంబ్లింగ్, పుట్ కాల్ ఆప్షన్స్ కాదు. ఏదో యూ రీబ్యాలెన్స్ ఆల్ దట్. దెన్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ దట్ కీప్స్ మీ బిజీ, మెంటలీ అలర్ట్. ఇవన్నీ ఫినాన్షియల్, నాట్ దట్ ఐ రిక్వైర్, అలాగని మనకు కావాలని కాదు, బట్ నీకు ఏదో ఒక వ్యాపకం ఉండాలా, దానికి నాకు అది ఇంట్రెస్ట్. సో దెన్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో విత్ మీ. ఒకేజనల్లీ వాళ్ళు ఎప్పుడో ఒక ఇంట్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేసి హాయ్ తాతయ్య నేను చేస్తే సిట్ డౌన్ ఫర్ లిటిల్ వైల్ అండ్ దెన్ ది చాట్. నథింగ్ మచ్. అంటే పెద్ద అది ఇచ్చే ఆనందం ఎన్ని కోట్లు ఉన్నా మనకు రాదు. ఏదో వస్తారు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో వాళ్ళు ఏదో పొద్దున వచ్చింది, లేకపోతే మాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళు ఏదో క్లబ్కి ఇప్పుడు తీసుకెళ్తాను. సో దట్ ఈస్ రిటైర్డ్ లైఫ్. దట్ డస్ మీన్ అదేదో ఓ రోజు కూర్చొని అలా కాదు, యాక్టివ్గానే ఉంటాను. వెదర్ ఇట్ ఇస్ ఫిజికలీ, మెంటలీ ఆర్ అదర్వైజ్ ఇంటలెక్చువల్లీ హ్యాపీ. అద్భుతం సార్. మీ దినచర్య ఎలా ఉంటుంది సార్? అంటే నేను కూడా రాత్రి 1 వరకు మేల్కొంటాను. మోస్ట్లీ ఈ యూట్యూబ్ అలాంటి ఛానల్స్, ప్లస్ ఈ రోజుల్లో ఈ యొక్క గూగుల్ సెర్చ్, ఈ వికీపీడియాలు అవి వచ్చిన తర్వాత ఏదన్నా ఒక డౌట్ వస్తే వెంటనే అది రెఫర్ చేసుకోవడం. నేను టీచర్, ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ టీచర్ కాబట్టి నా సబ్జెక్ట్స్ బేసిక్గా 2 ఇంటర్నల్స్. నేను ఐ వాజ్ టీచర్ ఆఫ్ లా ఒరిజినల్గా. సో అప్పుడు 1 జూలై నుంచి కొత్త లాస్ వస్తాయి, క్రిమినల్ లాస్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అలాగే ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ అని నేను కాశ్మీర్లో ఒక 2 ఏళ్ళు పనిచేశాను. సో ఇప్పుడు ఈ రకరకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నేను నార్త్ ఈస్ట్లోనూ పనిచేశాను, అస్సాంలో పనిచేశాను, నాగాలాండ్లో పనిచేశాను, మణిపూర్లో పనిచేశాను. సో ఆ ట్రెండ్స్ అవన్నీ చూసుకుంటా. అదొకటి అప్డేటింగ్ అనమాట. 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంటాయి, అదొక సబ్జెక్టు. సో ఉదాహరణకు బ్రిక్స్ అని ఒరిజినల్గా చాలా కాలం 5 దేశాలే, తర్వాత 10 దేశాలు, ఇప్పుడు ఇంకో 2 మలేషియా అవి కూడా జాయిన్ అవుతాయట. సో ఇలాంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో చదువుతాం, కానీ యూట్యూబ్లో ఉన్నంత క్లియర్గా ఉండవు. వాడు బాగా అనలైజ్ చేస్తారు విత్ దేర్ ఓన్ బయాస్. ఎవడి బయాస్ వాడికి ఉంటుంది, బట్ దాంట్లో మనకు పిక్టోరియల్లీ బాగా కనిపిస్తుంటుంది. మ్యాప్స్ గీప్స్ అది వేసి. ఇప్పుడు పనామా కెనాల్కి ఈ యొక్క సూయజ్ కెనాల్కి ఏమిటి తేడా, పనామా కెనాల్ ఎందుకు మూసివేయాల్సి వచ్చింది, సూయజ్ కెనాల్ అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఎ వే ఎందుకు మూసుకుపోతుంది. సో ఇలా రకాల, అలాగే ఈ యొక్క ట్రేడ్ రూట్స్ రకరకాలు అదనమాట. ఇరువురిని కంబైన్ క్వశ్చన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనుకోకపోతే, మొత్తం ఫ్యామిలీ అంతా ఒకసారి గ్యాదర్ అయితే అసలు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు వస్తారో ఒకసారి వినాలని ఉంది సార్ మీ ద్వారా. అంటే మోస్ట్లీ బై మ్యారేజెస్. ఇప్పుడు వారి పెద్దలుడు ఐఏఎస్, రెండో అల్లుడు రైల్వే ఇంజనీర్, అది ఆయన ఇమీడియట్ ఫ్యామిలీ. రైల్వే ట్రాఫిక్ సర్వీస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఐఆర్టీఎస్, బట్ హెడ్ ఆఫ్ ద సౌత్ సెంట్రల్ రైల్వేలో షీ హెడ్స్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్. సో అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ ఇచ్చారు. She's also from civil service only. కామన్ రిక్రూట్. అంతేగా మీ వారసత్వం కొనసాగినట్టే. అదే కొనసాగినట్టే. ఇప్పుడు మాకు ఆవిడికి 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి ఏమో చికాగో యూనివర్సిటీ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కమ్ బ్యాక్. ఇంకో 2 అమ్మాయి సివిల్ సర్వీస్కి అప్లై అవుతుంది. ఇలా సెంటార్తో మెంటరింగ్ ఇంటరింగ్ చేస్తాడు. సో అది ప్రిపేర్ చేస్తుంది. సో ఎప్పుడో ఈ సివిల్ సర్వీస్ మీకు తెలుసు కదా, ఇది మోర్ ఆఫ్ లక్. దాన్ ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎవరికి బాగున్నది మీ యొక్క మెరిట్ కాదు. సో యువర్ లక్ ఇస్ వాట్ ఇస్ బీయింగ్ టెస్టెడ్. 12 లక్షల మంది అండి, అది 12 లక్షల మంది అపేర్ అవుతారు సంవత్సరానికి. ఏ 600 మందో ఎంతమందో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. అందులో ఐఏఎస్ అంటే ఓన్లీ 130. 1082 అండి ఈసారి, 1082 వేకెన్సీస్ ఉంది సివిల్ సర్వీస్ సో ఫార్. ఈ 10 లక్షల మంది అపేర్ అయితే 1082 మందికి మాత్రమే వెళ్తారు. ఇప్పుడు
రెండో అమ్మాయి దాన్ని ప్రిపేర్ అవుతుంది. ఇంకొక రెండో అమ్మాయినేమో ఒక అబ్బాయి ఏమో ఒక మనోడు పెద్దోడు, వాడు ఐఐటి గౌహతిలో పాస్. సో ఈజ్ వర్కింగ్ ఇన్ గుర్గావ్ ఇన్ వన్ ఆఫ్ దిస్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో. ఈజ్ గెటింగ్ జాయిన్ అబౌట్ 2 years బ్యాక్. సో వాడు అక్కడ చేస్తున్నాడు. రెండో వాడు కూడా ఇది సివిల్ సర్వీస్. ఇప్పుడు మొన్న ఇది వచ్చింది కదండి, స్టేట్ సివిల్ సర్వీస్ గ్రూప్ 1, దానికి అప్పేర్ అయ్యాడు. ఇప్పుడు మనం చూడాలి, అదే దానికి మెయిన్ ఎగ్జామినేషన్. వీళ్ళు మాకు ఇది సర్వీస్ ఓరియంటెడ్. ఇప్పుడు ఇంట్లో అందరూ వైఆర్ఎస్టీ, ఐఆర్ఈఎస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్, వారి తోడళ్ళు కూడా, వీరి తోడళ్ళు కూడా. ఈ తోడళ్ళు ఇద్దరు ఐపీఎస్. మా తోడళ్ళు ఇప్పుడు మా ఫాదర్ నాకు 3 అమ్మాయిలు అండి. ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఆఫ్ కోర్స్ మా బ్రదర్లో చనిపోయాడు ప్రివెన్చువల్లీ. ఈ నెవర్ గాట్ ఇన్ టెన్నిస్ సర్వీస్. బట్ 3 అల్లుళ్ళు కూడా ఇన్ ది ఐపీఎస్. ఇప్పుడు నేను పెద్ద అల్లుడు. నా తర్వాత నరసింహులని, ఈ వాజ్ ఆల్సో ఇన్ ది ఐపీఎస్ ఇన్ ది స్టేట్ కార్డర్. ఈ రిటైర్డ్ యాజ్ ఐజీ. ఇంకొక లాస్ట్ ఏమో కేవీఎస్ మూర్తి అని, ఈజ్ ఫ్రమ్ ది ఐపీఎస్, ఈజ్ ఫ్రమ్ మద్రాస్ కార్డర్. సో హీ రిటైర్డ్ యాజ్ డీజీపీ మద్రాస్ లా అండ్ ఆర్డర్. సో ఇట్ నాట్ ప్రిన్సిపల్ డీజీపీ, మామూలు డీజీపీ. అందులో 4 ఉంటారు కదా అందులో. సాంబమూర్తి గారు ఇద్దరు 3 అల్లుళ్ళలో 2 అల్లుళ్ళు డీజీపీలో, ఇద్దరు ఒకరు ఆంధ్రప్రదేశ్కి, ఒకరు తమిళనాడుకి డీజీపీలు చేసేసారు. మీ అమ్మా నాన్నల గురించి వినాలండి. మా అమ్మా నాన్న వాళ్ళు యాక్చువల్గా మమ్మల్ని పెంచిన విధానం, వాళ్ళు మేము సక్సెస్ఫుల్గా అయ్యామంటే దానికి కారణం మా ఫాదర్ ఉన్నారు. ఇక దేర్ ఆర్ నో 2 opinions అబౌట్ ఇట్. ఇక అందులో అది డిసిప్లిన్డ్గా పెరగడమా, చదవడమా, మోటివేషనా అన్నది కంప్లీట్గా ఐ మస్ట్ గివ్ ద క్రెడిట్ బోత్ మై మదర్ అండ్ ఫాదర్. 50% ఇక్కడ, 50% అక్కడ. చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా జాగ్రత్తగా వాల్యూ సిస్టమ్ పెట్టి పెంచింది మా అమ్మ. నేను చెప్తాను ఒకటి, ఇప్పుడు ఈ కాలం చెప్పాలి సార్, చెప్పాలి. అంటే నాకు 10 ఏళ్ళు ఉంది. ఆ రోజుల్లో ఈ రూపాయి కాసులు ఉండి బజార్కి వెళ్ళి ఇది పట్టరా అనేవారు. సో ఇది షాప్కి వెళ్ళి పట్టుకొచ్చాం. బై మిస్టేక్ వాడు నాకు చిల్లర ఇచ్చే దాంట్లో ఒక బేడ, అంటే 10 పైసా అనుకోండి, బేడ ఎక్స్ట్రా ఇచ్చాడు. నేను కూడా చూసుకోలేదు. ఐ కేమ్ బ్యాక్, మా మదర్కి ఇచ్చేసాను. ఇదిగో ఇది చిల్లర ఇచ్చాడు, ఇది ఏదో పట్టుకొచ్చాను, నేను రూపాయి ఇచ్చావు కదా, ఈ 12 14 ఎంతో మిగిలింది. ఈ బేడ ఇది ఎలాగొచ్చింది ఎక్స్ట్రా, మనం ఇంతే కదా. ఓహో, నేను కూడా చూడలేదు. సార్ గో బ్యాక్, వాక్ ఆల్ ద వే ఓవర్ 1 kilometer షాప్ వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు 2 అణాలు ఎక్స్ట్రా ఇచ్చావు, ఇదిగో నీ 2 అణాలని ఇచ్చేసి వెనక్కి వచ్చేదాకా షీ టోల్డ్ మీ దిస్ ఇస్ నాట్ ఆర్ మనీ, లుక్ యు గో. సో దట్ వాజ్ ద లెవెల్ ఆఫ్ ఆనెస్టీ దట్ ఐ ఆల్వేస్. సో పెరిగి వయసులో ఓహో మంది కానిది మనం ఎప్పుడు ఉంచుకోకూడదు. ఆ వాల్యూ సిస్టమ్ అన్నది ఇంకా అది అలా మిగిలిపోయింది అనమాట. జీవితాంతం అలాగే ఉంటుంది. ఈ వాల్యూ సిస్టంలో వచ్చి మనది కాని మనం తీసుకోకూడదు, మనం న్యాయం చేయాలి, ఇంకోటికి అన్యాయం చేయకూడదు. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కంప్లీట్లీ మై మదర్. అది వేన్ విచ్ పూజలు కానీ పురస్కారాలు కానీ. మాకు చిన్నప్పుడు వినాయకుడి గుడి దగ్గర తిరిగి సాయంత్రం 7 గంటలకు వెళ్ళి ఆ ప్రదర్శన గడగడగడ చేయాలి. ఆ వినాయకుడు మా ఇంటి దగ్గర ఉండేది. ఆ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి అబ్బో విభూతి పెట్టుకుని కొడం కదా ఏం చేసేసి. ఎప్పుడన్నా మిస్ చేసి భోజనం 7 గంటలకి పెడతారు కదా, 7-7:15 అప్పుడు ఈటర్లీ. బొట్టు లేకపోతే విభూతి లేదే ఎలా అంటే కాబట్టి పరిగెట్టుకుని వెళ్ళి మళ్ళా వినాయకుడిని చుట్టూ తిరిగేసేసి, అది భక్తి అనడం లేకపోతే భోజనం మీద ఇంట్రెస్ట్ అనడం అనగా వెళ్ళి మన వెనక్కి వస్తే అప్పుడు భోజనం పెట్టారు. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్ విత్ విచ్ వి గ్రూ అప్. అండ్ దెన్ ఇంకోటి సింపుల్ లివింగ్. మాకు ఎప్పుడు ఎంతసేపు బజార్కి వెళ్ళడం అంటే మేమే వెళ్ళాలి. పిల్లలు సర్వెంట్ ఒకటి కూడా వచ్చినా
ఓ రోజువారీ కాయగూరలు తెచ్చుకోవడం, లేకపోతే ఇంకోటి మటన్ కోసిప్ ఏది తెచ్చుకోవాలన్నా వీళ్ళు కూడా ఉండేవాడు. మరి ఇంటి పనులన్నీ చేయించుకోవడం, అది చేయడం, నేర్పించడం. అది దట్ డిసిప్లిన్ వాజ్ ఆల్సో అగైన్ వాట్ మై మదర్ బ్రాట్ గేవ్ అస్. అప్పుడు అనమాట ఆ స్టేజ్ నుంచి ఇది ఇలా. తర్వాత ఇంటి సినిమాకి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇంటి పని చేస్తే నాకు వారానికి ₹1 మీ పాకెట్ మనీ పాకెట్ మనీ అని కాదు, ₹1 ఇచ్చావు. చేసాడంటే ఈ పాకెట్ మనీతో నువ్వు ఒక సినిమా చూడొచ్చు. సో అందుకని ఒక సినిమా మినర్వా టాకీస్ లో ఇంగ్లీష్ సినిమా వచ్చి అది 7.5 టికెట్. అది ఒక్కసారి వారానికి ఒకసారి టికెట్ ఓ సినిమా వెళ్ళడం. ఆ మిగతా ఖర్చులు కొడుకు తినడానికి అంతే. దానికి అలా వచ్చేవాడు. ఇలాగా ఇంటి పనులు చేయించడం, సెల్ఫ్ డిసిప్లిన్, తర్వాత వెజిటేరియనిజం, మళ్ళీ అది వెళ్ళడం. తర్వాత మా తాత చిన్నప్పటి నుంచి 5:30-6 గంటల నుంచి గుడికి వెళ్ళేవాడు. సో నన్ను రోజు గుడికి తీసుకెళ్ళేవాడు. మనకి దేవుడి మీద కన్నా ప్రసాదం మీద భక్తి ఎక్కువ. అక్కడ అంతా ఈ వైష్ణవులు గుళ్ళు ఉండేవారు. సో అక్కడికి వెళ్తే ఈ పులిహార పెడతారు. సో ఇంత పాటు వెళ్ళి వెనక్కి వచ్చేవాళ్ళం. సో అందువల్ల గుడికి వెళ్ళడం, పూజ చేయడం, దేవుడు బయటికి వెళ్ళేటప్పుడు పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకోవడం. సో ఇవన్నీ రిలీజియస్నెస్. అది ఎంతవరకు ఇవాళ ఇది రిలవెంట్ ఆర్ నాట్ అన్నది నేను చెప్పలేదు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ ఈస్ హౌ వీఆర్ బ్రాట్ అప్ ఇన్ అబౌట్ ఆనెస్టీ, స్ట్రైట్ ఫార్వర్డ్ లివింగ్, రెస్పాన్సిబుల్ లివింగ్, ఇంటికి చేయడం, ఎన్ని చేసింది ఇలాగా. దీంట్లో ఏంటి చదువులో కూడా. బట్ దే have never abused us for getting less marks or more marks. They allowed us. And then lot of reading. ఆ రోజుల నుంచి ఆ 10వ క్లాసు నుంచి 10 ఏళ్ళప్పుడు 7 ఏళ్ళప్పుడు నుంచి మా ఇంట్లో అన్ని రకాల మ్యాగజైన్స్, చిత్రగుప్త, బాల, ఇవన్నీ, చందమామ, కిందమామ, ఇవన్నీ మొత్తం అలా చదువుతారు. అందరికీ కామన్, అది కంబైన్డ్ ఫ్యామిలీ కదా. అందువల్ల రీడింగ్ హ్యాబిట్ ఒకటి. Then my father, this is my mother right from till I joined service అన్నట్టు. తల్లి మాట ఇంకా జవదాట్లేదు ఎప్పుడూ. ఆవిడ చనిపోయేదాకా తల్లి ఏం చెప్తేనే అది కొట్లాడుకోవడం అలాంటివి ఏం లేదు. మాట కూడా ఏమి యూ నెవర్ ఆర్గ్యూ. ఆవిడ కూడా ఎప్పుడు సహనం చూపించి దట్ చేయండి టాటర్స్. తర్వాత ఎవరన్నా క్రిటిసిజం షీ వుడ్ నాట్ టాలరేట్ అని అనేటప్పుడు ఏమనేదంటే అప్పుడు నాకు జ్ఞాపకం, వాడి పాపాన్ని వాడినే పోతాడు, ఎందుకు, వై డూ వాంట్ టు క్రిటిసైజ్ అంటే, సో యూ డు నాట్ వాంట్ టు హర్ట్ సంబడి. అది దట్ ఇస్ ఎ గ్రేట్ క్వాలిటీ, నేర్పడు. అది వాడి పాఠాలను వాడు పోతాడు అన్నది అదే దట్స్ ఎ గ్రేట్ ఫిలాసఫీ. ఇప్పుడు మన ప్రతిదానికి వాడి మీద ఇది మీద అది లేదు. సో యూ టాలరేటెడ్ పీపుల్, టాలరెన్స్, అది దీస్ ఆర్ ద క్వాలిటీస్ దట్ మై మదర్ గేవ్. Then my father insisted on my study. అంటే పాప ఆయన ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆయనకి డిసిప్లిన్గా ఏదో ఇంగ్లీషు ఇవన్నీ నిడన్ను గ్రామరు అవన్నీ చెప్పి ఆయన రాయించుకోడు. సో హీ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ దెన్ హీ యూస్ టు ఒకేజనల్లీ టేక్ మీ టు హిస్ ఆఫీస్ అండ్ ఆల్ దట్. సో నేను నా చదువులు గిదువులు ఇంటుంటిది. మా ఫాదర్కి వాట్ ఎవర్ హెల్ప్ ఐ కుడ్ డూ అది చేసుకోండి. ఆయన ఉద్యోగం ఆయన చేసుకోండి. బట్ బై అండ్ లార్జ్ బట్ హీ ఎంకరేజ్ మీ. అండ్ దట్ వాజ్ వన్ మ్యాన్. ఎంత సుప్రీం కాన్ఫిడెన్స్ అంటే ఈ సెడ్ దర్ ఇస్, ఇప్పుడు మా వాడు తప్పకుండా యూపీఎస్సీ ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడని, ఇక అదృష్టమో లేకపోతే తల్లిదండ్రుల యొక్క అదృష్టమో, నేను ఒక అప్లికేషన్ పెట్టలేదండి ఉద్యోగానికి. డైరెక్ట్గా కాలేజీ నుంచి లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ లా, అక్కడికి డైరెక్ట్గా మసూరి. ఓసారి ఏంటి మా ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ ఎస్ఓ. ఆ రోజున ఇట్స్ కాల్డ్ స్టాండర్డ్ వ్యాక్యూమ్ ఆయిల్ కంపెనీ విచ్ బికేమ్ ఎస్ఓ. ఇప్పుడు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అంటారు. అప్పుడు ఈ ఆఫీసర్ దే. వాళ్ళ ఆఫీసరు ఓ ఇంగ్లీష్ వాడు, అమెరికన్. మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే, కొడుకు ఎంఏ చేస్తున్నాడు, బిఏ పాస్ అయ్యాడు. సో ఈ సెడ్
మీ అబ్బాయిని ఒకసారి నా దగ్గర తీసుకురాను. సో రామరా అన్నారు. సరే సూటు బీట్ వేసుకోవాలి కదా ఇంగ్లీష్ టైంలో అంటే నాకు ఉండేది ఒకటే సూట్ అండి. బిఏలో డిగ్రీ తీసుకోవడానికి ఆ రోజుల్లో సూట్ కుట్టించుకోవాలి వెళ్ళాలి కంపల్సరీ. సో ఆ సూట్ ఒకటి అది కూడా వేసుకుని తీసుకెళ్ళాడు. దెన్ ఇంటర్వ్యూ మీ నాట్ ఇంటర్వ్యూ జస్ట్ టాక్ వాట్ ఐ గోయింగ్ టు డూ. సో ఇట్స్ దట్ ఐఎమ్ ఆఫరింగ్ యూ జాబ్ అంటే నీకు ఆఫీసర్ ట్రైనింగ్ కింద ఇస్తాను వస్తావని. థ్యాంక్ యూ వెరీ మచ్, సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వేం చేస్తావు అన్నాడు. ఐఎమ్ అపేరింగ్ ఫర్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఓ యూ షూర్? ఐ సెడ్ లెట్స్ సీ అని. సో వచ్చాడు మా ఫాదర్ కూడా ఈ డెంట్ టాక్. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఏంటి నీకు 19 ఏళ్ళు లేడు, ఆయన ఏమో ఇంత ఉద్యోగం ఇస్తానన్నాడు. అప్పుడు ఆ రోజుల్లో 600 రూపాయలు జీతం. అప్పట్లో ఐఏఎస్కి ఏమో 410, 400, ఈయనకి 600. ఈయన కారు వీరు అని ఉంటుంది ఆఫీసర్స్. ఎస్ఓ అమెరికన్ కంపెనీ. నేను ఇసండి ఏంటి నువ్వు వద్దన్నావు అన్నా. నాన్న అన్నాడు కదా నేను ఐఏఎస్ చేద్దామని. సరే డజన్ మ్యాటర్ ఫాదర్ ఆడు ఐఏఎస్ అతడు ఆడింది. సో దిస్ ఇస్ హౌ వీఆర్ బ్రాటప్ బై ద మదర్ విత్ కల్చర్. కాడ ఈ కల్చర్ ఉందంటే ఇది బేసికలీ మా మదర్ యొక్క కాంట్రిబ్యూషన్ టు అవర్ లైఫ్. ఫాదర్స్ కాంట్రిబ్యూషన్ ఈస్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఓన్ సెల్ఫ్. దాట్ మేడ్ మీ గెట్ ఇన్ టు ది సర్వీస్. ఎక్కడ ఉద్యోగం ఒక అప్లికేషను స్టేట్ సర్వీసు అది ఇది ఎక్కడ అప్లికేషన్ అనేది లేదు. యు రైట్, యు క్లియర్ ది ఎగ్జామ్, జాయిన్ సర్వీస్. సో దట్ ఈస్ హౌ whether you say it's luck or otherwise, but parents' greatest contribution that they have done to our lives is creating that character building. My father, mother, మా దాంట్లో character బిల్డ్ చేశారు, which continued till our service. So with a lot of chief ministers on principles I differed. I was kicked out a number of districts. I said I wouldn't care. So at the end of it also, I took a voluntary retirement when I did not want to have a compromise. But అలా ఆ ప్రిన్సిపల్స్ అన్ని మా తల్లిదండ్రులు ఇచ్చింది. దట్ ఈస్ యూ సే ఇట్స్ అ బ్లెస్సింగ్. సార్ మీరేమో 84 ఏళ్ల యువకులు, వారేమో 74 ఏళ్ల యువకులు. మీ ఇద్దరి మధ్య 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. వారిని ముద్దు చేసిన సంఘటనలు ఏమైనా మీకు గుర్తున్నాయా? వారిని ముద్దు చేసిన సంఘటనలు మీరు? అయ్యో ఆయన నన్ను ఎత్తుకుని పెంచేవాళ్ళు. అదే అందుకే అడిగారు. అంటే మేము 5 పిల్లలం కదండి. నా చెల్లెలు పుట్టగానే మా ఇద్దరికి 2 years 2 months గ్యాప్. నన్ను మరి మా మదర్ ఈయనకు అప్పచెప్పేసింది. ఈయన పాప ఆడుకుంటూ ఎలా ఆడుకునేవాడు, తన ఫ్రెండ్స్తో నన్ను చంకలో పెట్టుకుని ఆడుకునేవాడు. అదొక హ్యాండిక్యాప్ కింద లెక్క. పరిగెట్టి ఏదో ఆడుకుంటారు కదా. సో నేను ఆ చంకలో ఉండేవాడిని. అసలు నిజంగా ఇద్దరు మేరు పర్వతాలు లాంటి వాళ్ళని మధ్యలో మళ్ళీ మేజర్ చలపతిరావు గారు ముగ్గురిని అందించారు మీ అమ్మ నాన్న. వాళ్ళకి నిజంగా హృదయపూర్వక ఆ పుణ్య దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హృదయపూర్వక పాదాభివందనాలు ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి, స్మరించుకోవాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.